to the Supreme God, Divine Father, Mother, Master Chokoksri, Lord Buddha, meaning all Buddhas, all archangels, holy angels, healing angels, beings of light, insentient and sentient beings in all the world, so all directions, grahas, buddhas, all the powers of the Vesak season. ఈ సీజన్లో ఉన్న ప్రతి ఒక్క శక్తి souls who have gathered here, invisible and visible, spiritual and physical helpers, ancestors, forefathers, Guru Parampara, Rishi Parampara, forthcoming generations, my father, mother, my higher soul. Thank you for the great blessings of your divine love and light, health and help, peace, joy, happiness, divine bliss, inner strength, inner healing, physical strength, physical healing, inner beauty, long life, divine oneness, self-illumination, abundance, prosperity, success, material and financial, in all the bodies, through the layers of divine consciousness, with proper guidance and protection. ఈ రోజు ఉన్న వైశాఖ శక్తులు, నరసింహస్వామి శక్తులు అన్ని ప్రవాహంలా వస్తున్నట్టు గమనించుకోండి. ఆ ఎనర్జీస్లో యూఆర్ ర్యాప్డ్. మనం చుట్టుపడి ఉన్నాం పొట్లం కట్టినట్లు. ఆ శక్తులలో మనం ఉన్నాము. మనస వాచ కర్మణ అందులో ఉన్న స్థూలము, సూక్ష్మము, కారణ శక్తులు అన్నీ కూడా యూఆర్ టోటలీ కంప్లీట్లీ ఫుల్లీ ర్యాప్. తదాస్తు తదాస్తు తదాస్తు. మనం పూర్తిగా దానిలో ర్యాప్ అయిపోయి ఉన్నట్లు చూసుకోండి ఆ ఎనర్జీస్లో. ఇక్కడ స్పింక్స్ చేయనోళ్ళు ఉండుంటారు చాలామంది. నరసింహస్వామి జయంతి ఈరోజు. సో మనం ఏం చెప్పుకుంటామండి స్పింక్స్లో? ఆయన యొక్క దవడల యొక్క శక్తి, ఎముకల యొక్క శక్తి. నిజంగా స్పింక్స్ కానీ రెగ్యులర్గా సాధన చేస్తే మనకి ఎముకల గురించిన ఇబ్బంది కూడా ఏముండదు. టోటల్ ట్రాన్స్ఫర్మేషన్. ఈరోజు నేను నిన్న పెట్టాను, దాన్ని శంభు తెలుగులో ట్రాన్స్లేట్ చేశాడు. జర్మైన్ గారి యొక్క పాత్ర వైశాఖలో చాలా ఉంటుంది. ఇదివరకు నేను ఎక్కడ కూర్చుంటారో కూడా పెట్టాను నేను. అవి ఉన్నాయా మీ దగ్గర? రేణుక దగ్గర ఉండాలి, నాకు గుర్తుంది. ఎక్కడ వచ్చి కూర్చుంటారు గ్రిడ్లో జర్మైన్ గారు? మీ దగ్గర ఉన్నాయా? ఎవరి దగ్గరన్నా? నేను గ్రిడ్లో పెట్టాను, 5 years క్రితం పెట్టాను, 5-6 years క్రితం. రాలేదా రేణుక? వేణుగారు మేడం, జర్మైన్ గారు ఎక్కడ కూర్చుంటారో గ్రిడ్లో నేను పెట్టాను ఒకసారి. అది రేణుక దగ్గర ఉంది, చూసాను నేను. చూడండి ఆ గ్రిడ్ ఎక్కడ ఉంటారో ఆయన ఉందేమో. ఈరోజు ఆయన ఎసెన్షన్ అయిన దినం. ఆయన చాలా ప్రాముఖ్యత ఉంది. తెలుగులో పెట్టాడు, నేను ఇంగ్లీష్లో పెట్టాను యాక్చువల్గా. ద ఎఫెక్ట్ ఆఫ్ మెడిటేషన్ పెట్టాను, చూసారండి అందరూ? అసలు ధ్యానం యొక్క విశిష్టత ఏంటి? వైశాఖలో ఇంకా దాని ప్రభావం ఎన్ని రెట్లు అవుతుందండి? చాలా రెట్లు అవుతుంది. వైశాఖలో మెడిటేషన్ అని చెప్పలేదు నేను. ఎఫెక్ట్ ఆఫ్ మెడిటేషన్. రిమెంబర్ ఆల్సో దట్ ఎవ్రీ వన్ హూ మెడిటేట్ అపాన్ ద మాస్టర్స్ గురించి మనం చేస్తాము. ఏం చేస్తాము? శరణాగతి, గురు ధ్యాన్, వీటన్నిటిలో కూడా గురువు మీదే ధ్యానం చేస్తాం. మేక్స్ ఎ డెఫినెట్ కనెక్షన్ విత్ హిమ్. నువ్వు అనుకున్న ప్రతిసారి ఒక డెఫినెట్గా కనెక్ట్ అయిపోతాం ఆయనతో. సో కనెక్ట్ అయి ఉన్నప్పుడు విచ్ షోస్ ఇట్ సెల్ఫ్ టు క్లియర్వాయింట్ విజన్. ఎవరైతే క్లియర్వాయిన్స్ ఉందో వాడు కానీ చూస్తే
ఒక లైన్ ఏర్పాటు అయిపోతుందంట, వెలుగుతో ఉన్న లైన్ గురువుతో ఏర్పాటు అయిపోద్ది మనకి. అలా అయినప్పుడు ఏమవుతుంది, మాస్టర్ ఆల్వేస్ సబ్కాన్షియస్లీ ఫీల్స్ ద ఇంపింజింగ్ ఆఫ్ సచ్ ఎ లైన్. ఎప్పుడు అది పీకుతూ ఉంటుంది గురువుని, మన దగ్గర నుంచి వెళ్ళి శక్తులు తీసుకుంటూ ఉంటుంది. ఇంపింజింగ్ ఆఫ్ సచ్ ఎ లైన్ అండ్ సెన్స్ అవుట్ ఇన్ రెస్పాన్స్ స్టడీ స్ట్రీమ్ ఆఫ్ మ్యాగ్నెటిజం. ఆయన దగ్గర నుంచి మనకేమొస్తుంది, స్టడీ స్ట్రీమ్ ఆఫ్ మ్యాగ్నెటిజం. అంటే ఒక ప్రవాహంలా వచ్చే అయస్కాంత శక్తి ఆయన దగ్గర నుంచి మనకు వస్తుంది, నువ్వు ఎప్పుడైతే ఆయన మీద ధ్యానం చేస్తామో. విచ్ కంటిన్యూస్ ఎ ప్లేన్ లాంగ్ ఆఫ్టర్ ద మెడిటేషన్ ఈజ్ ఓవర్. నీ ధ్యానం అయిపోయినా కూడా అది ఇట్ విల్ బి వర్కింగ్. ఒకసారి గురువుతో యూనియన్ అని చెప్పి ప్రాణ మ్యాగజైన్లో వచ్చింది. ఆ మ్యాగజైన్లో వచ్చింది అందరికీ నేను ప్రింట్ చేసి సర్క్యులేట్ చేశాను, నా దగ్గర లేదు, అందరికైతే ఇచ్చాను, మరి ఉందో లేదో నాకు తెలియదు. ఆయన చెప్తారు, దుఃఖం వస్తే కూడా ఏడవద్దు, ఏడుస్తూ ఉంటే ఆయన ఈరోజు వచ్చి చూసి వెళ్ళిపోతారట, రేపటికి బాగవుతారులే అని. మళ్ళీ రేపు వచ్చి చూస్తారట, రేపు ఏడుస్తుంటే సరే రేపు నెక్స్ట్ డే బాగవుతారని మళ్ళీ వెళ్ళిపోతారట. మళ్ళీ థర్డ్ డే వచ్చి చూసి అలాగే ఉంటే డిస్కనెక్ట్ చేసేసుకుంటారు. ఎందుకు, ఆయనకి మంచిది కాదు మనం ఆయనతో కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఏడుస్తూ ఉంటే. గురువులకి ఏడుస్తూ ఉండే శిష్యులు బాగోరు. ఏడవకుండా ఏమి అడగకుండా నీకేం కావాలో ఆల్రెడీ మ్యాగ్నెటిక్ పవర్ అది. నువ్వెందుకు అస్తమానం నాకు ఇది కావాలి అది కావాలి, ఏడుపు, నా వ్యాపారం బాగవ్వాలి, నేను లెక్కలు చూసుకుంటున్నాను అనుకుంటే కుదరదు అక్కడ. జస్ట్ సింప్లీ సిట్ విత్ హిమ్ అంతే. మ్యాగ్నెటిక్ రేస్ ఎప్పుడైతే ప్రవహిస్తూ ఉంటుందో వాళ్ళు చూసుకొని ఇంకా ఏడుస్తూ ఉంటే డిస్కనెక్ట్ చేసుకుంటారు. డిస్కనెక్ట్ చేసుకొని కూడా 2-3 రోజుల తర్వాత చూస్తారట, ఇంకా ఏడుస్తారంటే దీని కర్మ దీని దగ్గర పోనీ అని చెప్పి వదిలేస్తారట. గురువులు వదిలేసే స్టేజ్కి వెళ్ళకూడదు మనం. వాళ్ళు వదిలేస్తే ఏమైపోతామండి. సో వాళ్ళతో ఉన్న అయస్కాంత శక్తిలో మనం ఇమిడి ఉండాలి. సో ఏమని చెప్తున్నారు, స్ట్రీమ్ ఆఫ్ మ్యాగ్నెటిజం. మీరు అసలు చూస్తున్నారో లేదో నాకు తెలియదు అందరూ. విచ్ కంటిన్యూస్ టు ప్లే లాంగ్ ఆఫ్టర్ ద మెడిటేషన్ ఈజ్ ఓవర్. మెడిటేషన్ అయిపోయినా కూడా అది ప్రభావితంగా ఉంటుంది. ద మెథడాడికల్ ప్రాక్టీస్ ఆఫ్ సచ్ మెడిటేషన్ అండ్ కాన్సన్ట్రేషన్ ఈజ్ దస్ ఆఫ్ ద అట్మోస్ట్ హెల్ప్ టు ద ఆస్పిరెంట్. ఇది ఎందుకు అంటే ఈ ప్రాక్టీస్ రెగ్యులర్గా చేయటం వల్ల, ఆస్పిరెంట్ అంటే ఎవరండి, ఉన్నతంగా ఎదగాలని ఎవరైతే ప్రయత్నం చేస్తున్నామో వాళ్ళందరికీ ఇది చాలా అవసరం అంటాం, ప్రాముఖ్యత ఇది. ఏమని చెప్తున్నారు, అట్మోస్ట్ హెల్ప్ అండ్ రెగ్యులారిటీ. ఆపకుండా గ్రూప్తో కలిసి చేయడం. నువ్వు ఒంటరిగా కూర్చుంటే బలహీనమైన తాడు అది. అందరితో కలిసి కూర్చొని ధ్యానించినప్పుడు ఆ శక్తి ఎలా ఉంటుంది అంటే, రెగ్యులారిటీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఇన్ ప్రొడ్యూసింగ్ ద రిజల్ట్. నీకు ఏ రిజల్ట్ అయినా వచ్చేస్తుంది, నువ్వు అడగొద్దు, నీ ద్వారా ఏం రావాలో ఆ రిజల్ట్ వచ్చేస్తుంది. సో అది వచ్చినప్పుడు ఏమవుతుందండి, ప్రొడ్యూసింగ్ ద రిజల్ట్. ఇట్ షుడ్ బి అండర్టేకెన్ డైలీ అట్ ద సేమ్ అవర్. ప్రతిరోజు ఒకే సమయంలో, ఒకే అవర్ అంటే ఏంటండి, ఒకే గంటలో, ఒకే. ఇప్పుడు 8కి మనం స్టార్ట్ చేస్తున్నాం ఎవ్రీడే. అప్పటికి దేవతలు మనకంటే ముందు, మీరందరూ నన్ను చాలామంది, సుజాత గారు వీళ్ళు అంటారు, మేడం మీరేంటండి మేము రాకముందే అరగంట ముందు వచ్చి కూర్చుంటారు అని. ఇది దేవతల యొక్క తత్వం. ఐఎమ్ వెరీ హ్యాపీ టు స్పీక్ అబౌట్ ఇట్. దేవతల యొక్క తత్వం ఏంటంటే ముందుగా వచ్చి కూర్చుంటారు. నా పిల్లలందరూ వస్తే నేను అందరిని ఒక్కొక్కరిని చూస్తాను. సో ఆ తత్వం ఎవరిది, దేవతలుడి. ఎదిగిన వాళ్ళ తత్వం అలా ఉంటుంది. వచ్చేస్తాను, వెళ్ళిపోతాను, పనులున్నాయి, వండుకోవాలి, ఏం పట్టవండి ఇక్కడ కూర్చున్నప్పుడు. పోతే పోనీ, ఆకలైతే అవుతుంది. లెట్ ఇట్ బి. ఆ రెస్పాన్సిబిలిటీ వీళ్ళు తీసుకుంటారు దేవతలు. సో ఏం చెప్తున్నారు ఇక్కడ, ద సేమ్ అవర్ అండ్ వీ షుడ్ స్టడీలీ ప్రిజర్వ్. దీన్ని నిశ్చలంగా నిరంతరం స్టడీగా ప్రిజర్వ్ ఇట్, విత్ ఇట్ ప్రిజర్వ్, ఈవెన్ దో నాట్ ఆబ్వియస్ ఎఫెక్ట్ మే బి ప్రొడ్యూస్. మీకు కనిపించేటట్లు తెలియకపోవచ్చు రిజల్ట్, కానీ ఏమవుతుంది, అయినా కూడా కూర్చోండి. వెన్ నో రిజల్ట్ అపియర్స్, ఏమి ప్రతిఫలం రాకపోయినా
appears, we must be especially careful to avoid depression. ఎందుకు రాదంట డిప్రెషన్స్ ఉంటే? ఒకవేళ మీ అందరిలో డిప్రెషన్స్ ఉన్నాయి, రాదు రిజల్ట్. కారణం అదొక్కటే. అందుకని డిప్రెషన్ తీసేసుకోవాలి. ఫలితం రావట్లేదు, రోజు చేస్తున్నా అంటే మనలో ఎక్కడో తెలియని డిప్రెషన్ ఉంది లోపల. డిప్రెషన్ అంటే ఏంటండి? డిప్రెషన్ అప్రెషన్ అది పెరుగుదల. మనం బేసిక్ లోనే చెప్పుకుంటాం. డిప్లీషన్ ఆఫ్ ఎనర్జీస్ ఆర్ కంజెషన్. సో డిప్రెషన్ ఉన్నట్లయితే రిజల్ట్ రాదు. బికాస్ దట్ మేక్స్ ఇట్ మోర్ డిఫికల్ట్ ఫర్ మాస్టర్స్ ఇన్ఫ్లుయెన్స్. ఎందుకంటే డిప్రెషన్ ఏం చేస్తుందంట, గురువు యొక్క ప్రభావం కూడా దూరనివ్వదు మన లోపలికి. గురువు ఎంత పవర్ఫుల్ అయినా, ఆ దేవత ఎంత, లక్ష్మీ నరసింహస్వామి ఎంత పవర్ఫుల్ అయినా ఏం దూరదు మన లోపలికి. కూడా ఏడుస్తూ కొబ్బరికాయ కొడితే నీ లోపలికి దూరటానికి కూడా అలౌ చేయం. అలాంటి డిప్రెషన్లో ఉంటాం మనం. సో ఇవి గమనించుకోవాలి మనం. And it also shows difficult for the master's influence to act upon us, and it also shows that we are thinking of ourselves more than him. ఎందుకట్లా డిప్రెషన్ వస్తుంది మనకి? మనం మన గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. కొబ్బరికాయలు కొడతా, దీపం పెడతా, ధూపాలు వెలిగిస్తా, ప్రదక్షిణలు చేస్తా. ఏం చేస్తామండి? ఆ దేవత కంటే మన గురించి ఎక్కువ ఆలోచన చేస్తాం. అందుకని డిలే అవుతాయి. లేకుంటే దేవుడికి ఇది చాలా పెద్ద విషయం, ఇది చాలా విషయం అని ఏమీ ఉండవు. అన్నీ ఈక్వల్. నువ్వు పెద్ద విషయాలు అడుగుతున్నావా, చాలా స్వల్పమైన చిన్నవి అడుగుతున్నావా, ఏదైనా ఒకటే దైవం ముందు. ఎందుకు పని అవ్వట్లా మనకి అంటే కేవలం డిప్రెషన్. ఆ డిప్రెషన్ ఉండటం వల్ల దైవం యొక్క ఇన్ఫ్లుయెన్స్ మన మీద లోపలికి రావడం లేదు, ఆ మ్యాగ్నెటిక్ పవర్. సో అది వెరీ ఇంపార్టెంట్ అండి. మీకు ఇవన్నీ చూసుకొని చెక్ చేసుకుంటారు రెగ్యులర్గా అని నేను పెట్టాను నిన్న. సో ఈరోజు యాక్టివ్గా మనం నిన్న వరకు చెప్పుకున్నవన్నీతో పాటు జర్మైన్ గారి ఇది లేచారండి. ఉందా గ్రిడ్లో? జర్మైన్ గారు ఎక్కడ ఉన్నారు? శంభు వాళ్ళ దగ్గర కూడా ఉండే ఉంటుంది. శంభు దగ్గర అన్నీ ఉంటానే ఉంటాయి. ఎప్పుడో అప్పుడు గ్రిడ్లో డిజైన్ పెట్టాను నేను. సో ఖచ్చితంగా జర్మైన్ గారు ఉంటారు మనతో గ్రిడ్లో. ఆ గ్రిడ్లో ఉన్నప్పుడు ఏమవుతుందట, వైలెట్ ఫ్లేమ్, వైశాఖలో ఉన్న వైలెట్ ఫ్లేమ్ అంతా కూడా ఇట్ బికమ్స్ యాక్టివ్ అయినప్పుడు ది ఇయర్ వైశాఖ్ హోల్డ్స్ అ వెరీ స్పెషల్ నోట్. ఈ సంవత్సరము స్పెషల్గా ఏం జరుగుతుంది అంటే, మే ఫస్ట్ అసెన్షన్ ఆఫ్ మాస్టర్ జర్మైన్, సెయింట్ జర్మైన్. ఆయన ఎదుగుతూ ఉన్నారు. తెలుగులో ఏంటో మరి భయంకరంగా నోరు వెలగకుండా ఉంది నాకు. స్నాతకం అంటారట. మనం వాడతాం, ఎక్కడ వాడతాం దాన్ని? స్నాతక క్రియలు అని. అది యూనివర్సిటీలో కూడా చేస్తారు. యూనివర్సిటీ స్నాతకోత్సవం అని చెప్పి చేస్తారు. అది స్నాతకోత్సవం. ఇట్ ఈస్ ఎసెన్షియల్. యు ఆర్ గ్రోయింగ్. ఆయన ఎవ్రీ ఇయర్ హీ గ్రోస్. మనం ఎన్ని సంవత్సరాల నుంచి ఎప్పుడు చేస్తామండి మనం ఇది కార్డ్స్ కటింగ్ అండ్ పూనా ఎప్పుడు చేస్తాము? ఏంజల్స్ గురించి ఎప్పుడు మొదలు పెట్టాము మనం? 10 years అయిపోతుందా? ఆల్మోస్ట్ 10 years. అప్పటి నుంచి జర్మన్ గ్రేట్ అని చదువుకుంటూ ఉంటే ఎవ్రీ ఇయర్ గ్రో అవుతూ వాళ్ళు ఎసెండ్ అవుతూ ఇప్పటికే ఏ స్థానానికి వచ్చి ఉంటారు. మనం ఎలా ఉంటామో, ఎక్కడేసేవరా గొంగళి అంటే అక్కడ ఉన్నాను అంటాం. గొంగళి కంబళి అంటుంటారు. మరి అదేంటో తెలియదు. మీకు ఒక్క మెసేజ్ పెట్టాను చూడండి. అదేనా? దాంట్లో జర్మన్ గురించి ఉన్నది. వైశాఖ్ ఇది పూర్తిగా ఫుల్ మెసేజ్, పెద్దదేదో ఉంది మ్యాటర్. దేనిలో పెట్టావు? మీకు పెట్టాను విడిగా చూడండి. నాకు పెట్టావా? శర్మని గురించి కాదు, గ్రిడ్ లో జర్మన్ గారు ఎక్కడ ఉంటారు అని. సో ఇది ఆయన ఎదుగుతూ ఉన్నారు ఎవ్రీ ఇయర్. ఎదిగేటప్పుడు ఇయర్ అట ఏమవుతుంది అంటే, సెయింట్ జర్మైన్ ఈజ్ చౌహాన్ ఆఫ్ ద 7th ray. ఆయన 7th ray. రేస్ గురించి మధ్య మధ్యలో చెప్పుకుంటున్నాం మనం. 7th ray అంటే ఏంటండి? ఈజ్ ద రే ఆఫ్ ఫర్గివ్నెస్. క్షమ ఆయన గుణం.
నువ్వేమన్నా చెయ్యి, ఏమన్నా పట్టుకొని కూర్చో, అక్కడ క్షమిస్తారు మనల్ని. అందుకే మనం క్షమించబడుతూ ఉన్నాం. గ్రిడ్లో ఉన్న వాళ్ళందరం పర్ఫెక్ట్గా ఉన్నామండి. నిద్రపోతా ఉండుంటాము, సాధనలో లేకుండా ఉండుంటాము, అయినా కూడా వీఆర్ బీయింగ్ ప్రొటెక్టెడ్. ఎందుకు? దే ఆర్ వెరీ ఫర్గివింగ్. వాళ్ళు ఫర్గివ్నెస్ ఎక్కువ ఉంది వాళ్ళ దగ్గర. ఇట్స్ అ రే ఆఫ్ ఫ్రీడమ్. స్వేచ్ఛనిస్తారు. అన్నిటి నుంచి విడుదలవుతున్నాం, సమస్యల నుంచి మనం. సో ఫ్రీడమ్ ఉంది, మర్సీ ఉంది, కరుణ. అండ్ ద సీక్రెట్ వైలెట్ ఫ్లేమ్. వాళ్ళు ఏముందండి? వైలెట్ ఫ్లేమ్ ఉంది. ఇన్ మెనీ ఇయర్స్ వైలెట్ ఫ్లేమ్తో ఏం చేస్తాము? ట్రాన్స్ఫర్మేషన్. వైలెట్ ఫ్లేమ్ అన్నీ మార్చు అని చెప్పుకుంటాం మనం. నాలో ఉన్న నెగిటివ్ పిరికితనం ఉంటే ధైర్యంగా, దరిద్రం ఉంటే ప్రాస్పెరిటీగా, అజ్ఞానం ఉంటే జ్ఞానంలాగా, అంధకారం ఉంటే వెలుగులాగా. ఆ లైట్ ఉన్న శక్తి ఏంటి అంటే ఇట్ కెన్ ట్రాన్స్ఫార్మ్. అది ఉన్న తత్వము సెవెంత్ రే. ఆ సెవెంత్ రే ఇప్పుడు ఇక్కడ యాక్ట్ అవుతూ ఉంటుంది వేసాక్ అంతా. డ్యూరింగ్ దిస్ హోల్ పీరియడ్ ఏమవుతుంది అంటే టు ట్రాన్స్మ్యూట్ ఓల్డ్ లిమిటింగ్ ప్యాటర్న్స్, పరిమితులు ఉంచే పూర్వపు. ప్యాటర్న్ అంటే ఏంటండి? ప్రణాళిక. ఏ ప్యాటర్న్ మనం ఇప్పటిదాకా ఉన్నామో దాన్నంతా మార్చేస్తాడు ఆయన. అందుకని వస్తారు వాళ్ళు. ఎవరెవరు వస్తారని చెప్పుకున్నామండి? సనత్ కుమార ఉంటారు గ్రిడ్లో, మను ఉంటారు, జర్మైన్ ఉంటారు, క్రైస్ట్ ఉంటాడు. మనతో పాటు సామాన్యంగా కూర్చుంటారు అక్కడ గ్రిడ్లో. వాళ్ళ మీద మనం కూర్చుంటామో, మన మీద వాళ్ళు కూర్చుంటారో తెలియదు. ఇట్ ఈస్ అ లైట్. మనము వెలుగే, వాళ్ళు వెలుగే. వి మర్జ్ టుగెదర్. నువ్వు నిజంగా చక్కగా చేస్తే పేషెన్స్తో, గమనికతో, శ్రద్ధతో ఏక వెలుగులాగా అక్కడ కూర్చుంటాం మనం. ఏకమైపోయి we become one light, one power, one plan, and one love. That is more important. Love is more important. సో ఎప్పుడైతే ఆయన ఉంటారో అక్కడ ఆల్ ఫర్గివింగ్, మర్సీ, ఇవన్నిటితో పాటు ఆయన కూర్చుంటారు అక్కడ. ఇక్కడ ఏమవుతుందట? వీఆర్ ఎంకరేజ్. ఈ లైట్లో ఇన్ ద అసెండెడ్ మాస్టర్ టీచింగ్స్ వీఆర్ ఎంకరేజ్ టు కాల్ ఆన్ దిస్ లైట్ టు ట్రాన్స్మూట్ ఓల్డ్ లిమిటింగ్ ప్యాటర్న్స్, కార్మిక్ రికార్డ్స్. మన రికార్డులన్నీ వచ్చేస్తాయండి. ఎన్ని జన్మలు పుట్టాము, ఏమేమి చేసాము, మన ఆలోచన తీరు ఏంటి, మన భావాలు ఏంటి, మన యొక్క క్రియలు ఏంటి, మొత్తం రికార్డ్ వచ్చేస్తుంది అక్కడ కూర్చోగానే. మనం నీ ప్లేస్లో నువ్వు కూర్చుంటే గ్రిడ్లో రికార్డ్ మొత్తం బయటకు వచ్చేసి హీ విల్ ట్రాన్స్మ్యూట్ ఇట్. ఆయన దాన్ని మొత్తం మార్చేస్తారు. మార్చేసినప్పుడు ఏమవుతుందట? అండ్ హ్యూమన్ క్రియేషన్ ఇంటూ ప్యూర్ లైట్. మొత్తం క్రియేషన్ కూడా ప్యూర్ లైట్ లాగా అయిపోతాం. డ్యూరింగ్ అవర్ వేసాక్ లైఫ్, సెయింట్ జర్మైన్ విల్ హ్యావ్ ఎ స్పెషల్ ప్లేస్ ఇన్ అవర్ కంటెంప్లేషన్. We will అంటే ఏంటండి? వెల్కమ్ హిస్ ప్రెజెన్స్ యాజ్ ఎ ఎగ్జాంపుల్ ఆఫ్ ద పర్ఫెక్ట్ మ్యాన్. కాల్ ఫోర్ ద వైలెట్ ఫ్లేమ్ ఫర్ అవర్ సెల్స్, అవర్ ఫ్యామిలీస్ అండ్ ద వరల్డ్. ఎందుకు వస్తున్నారండి వైలెట్ ఫ్లేమ్ లాగా? ఫర్ అవర్ సెల్స్, మన కొరకు, మన కుటుంబం కొరకు, మొత్తం ప్రపంచం కొరకు. అండ్ యునైట్ ఇట్ విత్ ద లార్డ్ గౌతమాస్ అవుట్ పోరింగ్ ఆఫ్ పీస్. లార్డ్ గౌతమ ఏం చేస్తున్నాడండి? హీస్ పోరింగ్. అసలు మొత్తం జలాల కింద ఉంటాం మనం. మనకి ఎరుకోగోడు ఉండదు దేని కింద ఉన్నాము. అలా కుమ్మరించబడుతూ ఉన్న ప్రశాంతత అట. అంత ప్రశాంతత కింద మనం ఉన్నప్పుడు ఎలా ఉంటే మనం అభివృద్ధి చెందుతామో గబగబా వచ్చేసి జర్మైన్ మార్చేస్తూ ఉంటారు మనల్ని. మార్చేసి అది స్వీకరించి ఒక్కసారి ఆ సీన్ని ఊహించుకోండి. మనం అక్కడ కూర్చోగానే బాగోపోతే అంత మారిపోతూ ఉంటాం. పెట్టాను నేను దాన్ని. మేడం వైశాఖి గ్రిడ్ లో పెట్టాను. జర్మైన్ గారు ఎక్కడ ఉంటారు గ్రిడ్ లో? అదే పెట్టాను నేను. అది సెయింట్ జర్మైన్. నిన్న కూడా పెట్టాను. అంటే క్రితం ఎలా పెట్టానంటే ఒక్కొక్క చోట పెట్టాను. నిన్న పెట్టిన దానిలో ఇట్లా మొత్తం గ్రిడ్ కలిపి ఉంది. సో ఇలా అయినప్పుడు ఏమవుతుందట? యునైట్ విత్ ద లార్డ్ గౌతమాస్. మొత్తం మనం ఏమవుతామండి? ఆయన పోరింగ్, ఆయన ఏదైతే ప్రవహింపజేస్తున్నారో దానితో ఏకత్వంలోకి వెళ్ళిపోతాం. అలా అయ్యేటట్లు మార్చడానికి అక్కడ కూర్చున్నారు. వాడికి ఏం అవసరం అండి మనల్ని మార్చాలని? నమ్మని వాళ్ళు ఉన్నాం, అయినా కూడా కూర్చొని మనల్ని మొత్తగా రూపం మార్చేస్తారు.
మార్చేసి ఏమవుతామండి మనం? యూ బికమ్ వన్ విత్ గౌతమ బుద్ధాస్ ఎనర్జీస్. ఒకటేగా మారిపోతాం గౌతమ బుద్ధుల యొక్క ఎనర్జీ లాగా. మారిపోయినప్పుడు ఏమవుతుంది? వెల్కమ్ ద ప్రెసెన్స్, కాల్ ద వైలెట్ ఫ్లేమ్ ఫర్ అవర్ ఫ్యామిలీస్ అండ్ ద వరల్డ్ అండ్ యునైట్ విత్ ఇట్ విత్ ద Gautama's outpouring of peace and illumination. You may already begin preparing by invoking daily. ఇప్పటి నుంచే ముందు నుంచే ఆయన ఇన్వోక్ చేసుకుంటూ ఉండాలి మనం. ఏమని చెప్పాలి? ఐఎమ్ సెయింట్ జెర్మైన్స్ పర్ఫెక్షన్. ఏమని చెప్పాలండి? సెయింట్ జెర్మైన్ గారి పరిపూర్ణతను నేను. నిన్న కూడా చెప్పాను నేను, ఐఎమ్ దట్ ఐఆమ్. గ్రిడ్ని మాత్రమే నేను అని ఆ ఎరుపులో కూర్చోండి. నేను పనులు వదిలేసి వచ్చాను, ఇంటికి వెళ్ళగానే ఏం పనులు చేయాలి, ఈ ధ్యాసలు అసలు ఉండబాకండి. పని చేయవు మనకి. ఎలా ఉంటామో? టుడే ఐఆమ్ దట్ ఐఆమ్. నేను గ్రిడ్ని. నేను జెర్మైన్ గారు మార్చిన పరిపూర్ణతను నేను. ఐఎమ్ టోటల్ పర్ఫెక్షన్. ఐఎమ్ సెయింట్ జెర్మైన్స్ మాస్టరీ. మాస్టరీ అంటే ఏంటండి? ప్రావీణ్యం. గురువులు ఏం చేస్తారు? మాస్టర్ అని అంటున్నాం. మాస్టరీ అంటే దాని స్వాధ్యాయనం చేయడం, అధ్యయనం చేయడం. నేను ఆయన అధ్యయనం చేసిన శక్తిని నేను. పరికరం. ఆయన అధ్యయనం మనతో చేస్తున్నారు. గురువులు ఏం పెట్టుకున్నారని చెప్పుకున్నామంటే మనం నెత్తి మీద పెట్టుకొని కలసాన్ని పెట్టుకొని పోరు చేయడానికి వస్తున్నారు. అంటే దానిలో వాటర్ని కూడా నేనే. వాళ్ళు ఏం వాడుతున్నారో అది నేను. అప్పుడు ఏమవుతామండి? వాడు వదిలేసి వెళ్ళిపోయింది కూడా నేను పెట్టాను. మీరు చదివారో లేదో నాకు తెలియదు. ఫంక్షన్ అయిపోయాక ఎలా వెళ్ళిపోతారో నేను చాలా రోజుల క్రితం పెట్టాను. ఎక్సర్సైజెస్ చేసే టైంలో ఒక్కొక్క దేవత వెళ్ళిపోయి ఆ స్టార్లో కలిసిపోయి అంతర్ధానం అయిపోతారట. మనకు చూడండి, కళ్ళు మూసుకొని ఉండండి అని చెప్తారు. కళ్ళు మూసుకొని ఉంటే లేచి చూసేటప్పుడు మాస్టర్ గారు ఉంటారు. మా రిట్రీట్స్లో అందరం కళ్ళు మూసుకోండి అని చెప్పి మెడిటేషన్ చేపిస్తారు. గురువు వెళ్ళే టైంకి ఏం చేస్తారు? కళ్ళు మూసుకోమంటాం. కళ్ళు మూసుకొని ఉంటే ఆయన మా లేచి కళ్ళు తెచ్చి చూసేటప్పటికి గురువు ఉండేవారు కాదు అక్కడ. అంతర్ధానం అయిపోతారు. అలాగే ఇక్కడ కూడా ఎక్సర్సైజెస్ చేస్తూ ఉండండి అని చెప్తారట. బుద్ధ చెప్తాడట హయ్యర్ వాళ్ళతో చెప్పి వీళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తున్న టైంలో ఆయన వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి ఆ స్టార్లో కలిసిపోతారు. అంటే హీఈస్ ఆల్వేస్ దేర్ ఇన్ ద స్టార్ అండ్ విత్ ద స్టార్ ఇన్ ద సన్. ఆయన సూర్యుల్లో స్టార్లో ఉన్నారు. అది నేను అని చెప్పుకుంటున్నాం ఇక్కడ. వాళ్ళు ఏదైతే మాస్టర్ చేస్తున్నారో ఆ మాస్టరీ పీస్ నేను. ఐఆమ్ సెయింట్ జెర్మైన్స్ బ్యూటీ అండ్ గ్రేస్. ఆయన యొక్క సౌందర్యము, ఆయన యొక్క కనికరము నేను. ఏ సౌందర్యాన్ని చూడాలి అని బుద్ధులందరూ విశ్వసించి ఇదంతా చేస్తూ ఉన్నారో ఆ సౌందర్యం నేను అని చెప్పుకుంటున్నాం. ఐఆమ్ దట్ బ్యూటీ, ఐఆమ్ దట్ గ్రేస్. ఆ కరుణను నేను. ఐఆమ్ పర్ఫెక్షన్ ఆఫ్ ద హ్యూమన్ రేస్. మానవ జాతిలో నేను సంపూర్ణత్వాన్ని. ఇమాజిన్ ద వరల్డ్, ఇమాజిన్ ద ఎర్త్ ర్యాప్డ్ ఇన్ ఏ సాఫ్ట్ వైలెట్ లైట్. నేను ఇందాక నుంచి చెప్తున్నాను, మీరు లోపల ర్యాప్ అయి ఉన్నట్లు చూసుకోండి అని. ఇప్పుడు ఏం చూడమంటున్నారు? భూమి మొత్తం వైలెట్ లైట్లో పొట్లం కట్టినట్టు చూడండి. వైలెట్ లైట్ వచ్చి పొట్లం కట్టేసుకొని భూమిని పెట్టుకొని దానిలో మడతలు మొత్తం ఇచ్చేసినట్లు చూడండి. ఇప్పుడు వస్తాయో లేదో పొట్లాలు నాకు తెలియదు, కానీ ఇదివరకు అవేంటి తాపిడి, తర్వాత వేరుశనగ గుళ్ళు అవి వేపేసి పొట్లాలు కట్టి పొట్లాలు ఇచ్చేవాళ్ళు ఇట్లా పెట్టి. అలా పొట్లం కట్టేసినట్లు వైలెట్ లైట్ యొక్క పొట్లం, దానిలో మనం ఉన్నాం లోపల. భూమి అంతా అలా ఉన్నట్లు చూడాలి మనం. టు రిసీవ్. ఎందుకని? ఇమాజిన్ ద ఎర్త్ ర్యాప్డ్ ఇన్ ఎ సాఫ్ట్ వైలెట్ లైట్ రెడీ టు రిసీవ్ ద బెనిడిక్షన్ ఆఫ్. బెనిడిక్షన్ అంటే బ్లెస్సింగ్స్. బ్లెస్సింగ్స్ ఆఫ్ వేసాక్. ఈ వేసాక్ తిథిలో ఉన్న సంపూర్ణం మొత్తాన్ని మనం మామూలుగా పౌర్ణమి రోజు ఎలా చేస్తామండి? పౌర్ణమి చంద్రుడిలోకే దూరిపోయి నేనుండి ఆ మొత్తం భూమిని కూడా దూరి చేస్తున్నాను. అలా భూమి అంతా పౌర్ణమిలో ఆ మడతల్లో ఉన్నట్లు చూసుకోవాలి మనం. అర్థమైందండి? అలా కూర్చోవాలి మనం. రేపు అక్కడ కూర్చునేటప్పుడు సొంత ఆలోచనలన్నిటికీ కొట్టేయండి, క్రాస్ ఇంటూ చెప్పేయండి. నేనంటూ లేను. ఐఎమ్ నాట్ ద బాడీ, ఐఎమ్ జెర్మైన్. ఐఎమ్ నాట్ ద థాట్స్, ఐఎమ్ గ్రిడ్.
ఐఎమ్ నాట్ ద ఏమేమి ఉన్నాయండి ఇంకా? ఐఎమ్ నాట్ ద థాట్స్, ఐఎమ్ నాట్ ద ఎమోషన్స్, ఐఎమ్ నాట్ ద మైండ్, ఐఆమ్ వైశాఖ్ పౌర్ణమి. మనసు మొత్తం ఎలా ఉండాలి? పౌర్ణమిలా తేజస్తో ఉండాలి, లైట్ లాగా. ఆ వెలుగులో నేనున్నాను, నాతో పాటు భూమి ఉంది. అలా కూర్చోవాలి రేపు మనం అక్కడ. నిన్న చెప్పుకున్నాము ఎవరికి ఉంటాయి ఆ క్వాలిటీస్, 7 క్వాలిటీస్. ఆల్ దీస్ డిఫరెంట్ క్వాలిటీస్ విల్ బి డెవలప్ ఇన్ ఎ సూపర్ మ్యాన్. మన సూపర్ మ్యాన్ అయితేనే నేను చెప్పుకున్న 7 క్వాలిటీస్ వస్తాయి మనకి. ఒక్కొక్కటైతే ఎవరికైనా ఉండొచ్చు మనకి అందరికీ, కానీ అన్నీ కలిసి ఉండాలి ఒక చోట అంటే సూపర్ మ్యాన్లు అయిపోవాలి. సో సైక్లిక్ చేంజెస్ ఏమవుతుందంటండి ఈ సూపర్ మ్యాన్ పవర్స్ అన్నీ ఏమవుతాయట? At the present time, one of the ways in which our imperfection shows itself in our lives is in the fact that we have some of the characteristics developed in excesses for others. ఎక్కువ తీసుకుంటాం. ఎందుకు? Excess will be always distributed to others. ఇతరులకు కూడా వెళ్ళడానికి మనం ఎక్సెస్ స్వీకరణలో ఉంటాం. There are some, for example, who have scientific accuracy and discrimination well unfolded within them. సైంటిఫిక్గా కూడా ఇది నిర్వచనం ఇవ్వాలి. నేను ఎప్పుడు టెక్నిక్స్ ఏం చెప్పేదాన్ని అంటే అండి, ఇప్పుడు మనకి బీపీ ఉంది. బీపీ ఉన్నప్పుడు మెంగ్మైన్ చక్రాన్ని క్లీన్ చేయటం ఒక విధానం. బ్లూ కలర్తో, గ్రీన్ కలర్తో అంతా కూడా క్లీన్ చేస్తాం మనం. కానీ నేను ఒక టెక్నిక్ చెప్పేదాన్ని అందరికీ. మెంగ్మైన్ పట్టుకొని ఎంత శక్తి ఇస్తే ఆల్రెడీ తగ్గిపోయింది, అంతలో ఉన్నట్లు చూసేసుకోండి. ఆల్రెడీ అంత శక్తిలో ఉన్నాను. అలా తీసుకొని ఒక సైంటిఫిక్ అప్రోచ్తో కానీ మీరు చేసుకుంటే అన్నీ వచ్చేస్తాయి. ఈ పని అవ్వడానికి ఎంత శక్తి కావాలో అంతటితో కూర్చున్నాను, ఈ పని అవ్వడానికి ఎంత బ్లిస్ కావాలో అంతటితో నేనున్నాను. ఇంకా ఎవరు కొట్టేసేది లేదు అక్కడ. ఏ గ్రహం ఏం చేయదు మనల్ని. అంత శక్తితో నువ్వు అక్కడ కూర్చున్నప్పుడు ఎవరు ఏం చేయలేదు. అది లోపం ఉంటుంది కాబట్టి మన మీద ఇతరుల ప్రభావం ఉంటుంది. ఆ లోపం లేకపోతే ఎవరు ఏం చేయలేరు మనల్ని. ఇక సో సైంటిఫిక్గా ఏం చేయమని చెప్తున్నారండి? సైంటిఫిక్ యాక్యూరసీ అండ్ డిస్క్రిమినేషన్ వెల్ అన్ఫోల్డెడ్ విదిన్ దెమ్, బట్ బికాజ్ యాజ్ ఎట్ దే హ్యావ్ నాట్ కల్టివేటెడ్ ఎఫెక్షన్ అండ్ డివోషన్. ఎందుకు జరగట్లేదు? మనం ఎంత భయపడ్డామండి మొన్న పరిక్రమ చేయాలంటే. నువ్వు చేస్తూ ఉన్నావా లేదా? స్ప్రింగ్స్లో నరసింహస్వామిని చేస్తున్నావా లేదా? ఏమని చేస్తున్నామండి? వజ్రనఖాయ విద్మహే తీక్ష్ణ దంశాయ ధీమహి తన్నో నరసింహ ప్రచోదయాది. ఎముకలు అన్నీ కూడా పిల్లర్స్ని బ్రేక్ చేసేటట్లు ఉన్నాయి. ఆయన దవడలు, ఎముకలు, గోళ్ళు అలా ఉన్నాయి. మరి మనం ఎందుకు నడవలేకపోతున్నాము? రోజు చేస్తున్నాం స్ప్రింగ్స్ని. ఎంత శ్రద్ధగా వచ్చి కూర్చుంటాం పొద్దున్నే. మరి చేస్తున్నామా, ఫాలో అవుతున్నామా లేదా? అంటే నువ్వు భయం పడుతున్నావంటే నీకు నమ్మకం లేదు నువ్వు చేసే దాని మీద. మనం చేసే దాని మీద మనకు నమ్మకం ఉంటే అసలు భయం ఎందుకు వస్తుందండి? ఎముకల గురించి కానీ, నడవలేమని. ఎక్కడ జాగ్రత్త అక్కడ తీసుకుంటాం మనం. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? అంత శక్తి నేను తీసుకొని ఈ పని చేస్తున్నాను అన్నట్లయితే ఖచ్చితంగా ఇది చేయగలుగుతాం మనం. కానీ ఎప్పుడు జరగబట క్యారెక్టర్స్ డెవలప్డ్ ఇన్ ఎక్సెస్ ఫర్ అదర్స్, ప్రాపర్ కల్టివేటెడ్ ఎఫెక్షన్ అండ్ డివోషన్. సరైన అఫెక్షన్, డివోషన్, భక్తిని. ఎఫెక్షన్ అంటే ఏంటండి? ఎఫెక్షన్ అంటే ఏంటి? మనం బాగా వాడేస్తాం. నాకు నీ మీద చాలా ఎఫెక్షన్ ఉంది అంటాం. అసలు ఎగ్జాక్ట్గా చెప్పండి. ఎఫెక్షన్, ఇఫెక్షన్, దానిలో తేడా ఏంటి? ఆ మాటల పదాన్ని కనుక్కోండి. ఎఫెక్షన్ ఏది ప్రభావం చూపిస్తుందో అంత శక్తిని నేను స్వీకరిస్తున్నాను. ఇంక ఏమవ్వదు ఎక్కడ. ఆప్యాయత అంటే ఏంటండి? మన తెలుగులో చాలా మారిపోతుంది. అదే ఇందాక వేణుగారు అంటున్నారు బూతులు వస్తాయని. ఆప్యాయత బూతులా? మనం అర్థం చేసుకోవటంలో తేడా వస్తుంది. ఆప్యాయత అంటే ఏంటి అంటే నీకు ఎంత కావాలో శక్తి అంత ఇస్తుంది. అర్థం తెలుసా మనకి? ఆప్యాయత అంటే ప్రేమ అనుకుంటున్నాం మనం. ప్రేమనే.
ఆప్యాయత అంటే ఏంటంటే నీకేం కావాలో అది రావడం ప్రేమనే. కానీ అక్కడ అర్థం ఏం చేసుకుంటున్నాం మనం? ప్రేమ ఉంది కానండి, బలం లేదండి నా దగ్గర. కాళ్ళల్లో ఎన్నుకో బలం లేదు. అక్కడ ప్రేమ తత్వమైందండి, మ్యాగ్నెటిక్ పవర్. ఆ వాతావరణానికి నీకు ఎంత కావాలో శక్తి, ఆ ప్రేమ ఎప్పుడైతే పాదాలలో ఎముకల్లో వస్తుందో మనకి, నీకు ఏ వాతావరణానికి ఎంత పవర్ కావాలో ఆటోమేటిక్గా లేకపోయినా కార్మిక్గా ట్రాన్స్మ్యూట్ అవుతాము. జర్మన్ గారు ఏం చేస్తారని చెప్పుకుంటున్నామండి, నీ కర్మలో నీ ఎముకలు ఇరిగిపోవాలని రాసిపెట్టున్నా ఆయన వచ్చి కూర్చొని నీ ఎముకల్ని నువ్వెక్కడ కూర్చున్నావో అక్కడ మార్పులు వచ్చేటట్లు చేస్తాయి. అది నమ్ముతున్నామా లేదా? నమ్మడంలా. వీఆర్ నాట్ బిలీవింగ్, వీఆర్ నాట్ ట్రస్టింగ్. నమ్మకం పెట్టుకుంటే చేసి చూపిస్తాం. నిన్న నేను అనుకున్నా, నేను మాట్లాడుకుంటా అన్నాము, ఎందుకు ఈ వయసులో వెళ్ళాలని ఇప్పటిదాకా అనుకోవాలి అసలు వెళ్ళాలని. అంటే దేవుడు ఏం చూపించబోతున్నాడు అంటే, ఏ వయసులో అయినా వీళ్ళు ఎలా వెళ్ళొచ్చారో అందరికీ చూపిస్తారు మన ద్వారా. కాళ్ళు ఇరిగిపోయినా ఏమైపోయినా వెళ్ళి రాగలరు అని చూపిస్తారు మన ద్వారా. ఇలాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు దేవుడు. సో ఇవన్నీ బిలీఫ్స్లోకి వెళ్ళడం రావాలి మనకి. విశ్వం చూపించే శక్తులలోకి, నమ్మకాలలోకి, విశ్వం ఇతరులకి కల్పిస్తున్న ట్రస్ట్లోకి మనం కారణం అవడం ఎంత అద్భుతం అండి, మనల్ని ఎన్నుకోవడం భూమి. అటువంటి ఆశ్చర్యంలో మనం ఉండాలి. సో అది చెప్తున్నారు ఇక్కడ. Accuracy and discrimination well unfolded within them, but because as yet they have not cultivated affection and devotion, their nature is cold and hard. ఎలా ఉందట స్వభావం మనకి? కోల్డ్ అండ్ హార్డ్గా ఉంది, జ్వరబడలేనట్లు ఉన్నాయి ఇవన్నీ ఎఫెక్షన్స్ అవి. సో అలా ఉండొద్దు. గ్రిడ్లో కూర్చునేటప్పుడు మార్పులతో ఉండాలి మనం. ఏ మార్పునైనా తీసుకొచ్చేటట్లు అవ్వాలి. మనమేమి ఇప్పుడు సూపర్ మ్యాన్ అంటున్నాము, ఇదేదో అద్భుతం కాదండి. ఏదో అక్కడ చూపించారు కాబట్టి సినిమాలో ఏం చూపిస్తారు, మార్పులు వచ్చేసినట్టు చూపిస్తారు. ఇక్కడ ఏం రాకర్లా. ఎక్కడ కావాల్సిన శక్తి అక్కడికి మనం సమకూర్చుకోగలుగుతాం, ఆ వాతావరణానికి అవసరానికి. అలా అవితే చాలు. సో their nature is too cold and hard. They often appear unsympathetic and liable to misjudge their fellow men. And in matters of judgment, చూడండి మన స్వభావం ఒక్కసారి మార్చుకుంటే సరిపోతుంది. ఎందుకు ఈ తేడాలు వస్తున్నాయో కూడా ఇక్కడ చెప్తున్నారు మనకి. అయ్యో నాకు ఒకసారి శారదాంబ గారు అన్నారు, నాకు ఇట్లా కనిపిస్తూ ఉంది అంటే, నీకు ఇంకా ఇమోషన్స్లో తేడా ఉంది, ఇమోషన్స్ మార్చుకో. ఆవిడ ఏం చెప్పారు, ఇమోషన్స్ బాగలేదు అంటే, నేనేదో చెడ్డదాన్ని చెప్పలా. నీ ఇమోషన్స్ బాగలేదు అని చెప్పగా నేనేమనుకున్నాను, నువ్వు చెడ్డదానివి అని చెప్తుంది ఆవిడని. ఏం కాదు, నేను చాలా మంచిదాన్ని అని చెప్పి అవుతావు. సేమ్ థింగ్ మనం అదే చేస్తున్నాం ఇక్కడ. అక్కడ ఏం చెప్తున్నారు, ఇక్కడ మిస్జడ్జ్ చేయొద్దు ఇతరులని. ఇతరులను మిస్జడ్జ్ చేస్తున్నప్పుడు మనకి ఇలా బలహీనతలు వస్తాయి. వేరే వాళ్ళని మిస్జడ్జ్, అన్యాయమైన నిర్ణయం చేయొద్దు ఇతరులని. ఇంకేంటండి, మిస్జడ్జ్ ఫెలో మెన్ అండ్ ఇన్ మ్యాటర్స్ ఆఫ్ జడ్జిమెంట్. మాస్టర్ ఎంత పర్టికులర్గా ఉండేవారండి. డోంట్ జడ్జ్, డోంట్ జడ్జ్, డోంట్ జడ్జ్. నిర్ణయాలు చేయొద్దు. నీకు తెలుసు ఆమె ఎట్లాంటిదో అని చెప్పుకుంటాం మనం చెప్పేటప్పుడు. అందరం అండి, ఒకళ్ళ మినహాయింపు ఏం లేదు, అందరం అలాంటి వాళ్ళమే. ఎందుకంటే ఈ శరీరంలో ఉన్న తత్వం అది, పంచభూతాల్లో తత్వం అదే తత్వం. సో ఎప్పుడైతే మిస్జడ్జ్మెంట్ చేస్తామో మనకి ఎక్కడ పడుతున్నాయి, చేస్తున్న వాళ్ళకి అవయవాల్లో పడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి మనం. మిస్జడ్జ్మెంట్. సో మిస్జడ్జ్ their fellow men and in matters of judgment or in consideration of an intellectual problem. ఏదన్నా చాలా విజ్ఞానపరమైన సమస్య ఉన్నప్పుడు ఆ ప్రాబ్లంని కన్సిడర్ చేసేటప్పుడు their attitude is often intensely critical. వెంటనే ఏం చేస్తామంటే ఎన్ని విమర్శలు చేస్తాం. ఏమంటే మీకు తెలుసు అసలు వెళ్ళలేము అక్కడికి, అక్కడ అలా ఉంటుంది. అసలు మనమెవరండి ఇతరులు వెళ్ళగలరో లేదో చెప్పడానికి? నువ్వెవరు, నేనెవరు?
ఒకవేళ వెళ్ళాల్సి ఏమైనా జరగాల్సి ఉంటే అది తప్పదు, తప్పించుకోలేము. కానీ ఏది జడ్జిమెంట్ చేయొద్దు. 10 సార్లు వద్దు వద్దు అంటున్నా కూడా అంటున్నాం మనం నోటితో. అక్కడికి వెళ్ళలేము, అక్కడ కుదరదు, నేను తప్పదు, నాకు ఇవన్నీ సమస్యలు అనద్దు అసలు అని చెప్తున్నారు. వద్దా కావాలా మన ఇష్టం, వెళ్దామా వద్దా, కానీ దాని గురించిన డిస్కషన్స్ వద్దు. ఎందుకంటే వీఆర్ జడ్జిమెంట్లు చేస్తున్నాం మాట్లాడేటప్పుడు. ఆ స్థలాన్ని మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. అక్కడ ఎక్కలేరండి ఎవరు, అక్కడ అట్లా ఉంటుందండి అంటే పాపం ఎవరు ఎక్కలేకుండా అయిపోతున్నారు. ఇతరుల కోసం మనం ప్రోగ్రామ్ చేస్తున్నాం. మీకు తెలుసు అక్కడికి వెళ్తే పడిపోతారండి కడుగురిగిపోయి. అసలు మనం ఎవరండి అక్కడికి వెళ్ళి నువ్వు పడిపోతే అందరు పడిపోతారా? సో వద్దు, మనం మాట్లాడకూడదు. మనం ధ్యానించే వాళ్ళం ఎవరివి ఒక దాని గురించి, ఒక విషయం గురించి, ఒక ప్రదేశం గురించి, ఒక సమస్య గురించి ఏది కూడా తీసుకొని మాట్లాడొద్దు అసలు. దానివల్ల ఏమవుతున్నాయి అని మనకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అలా ఎప్పుడైతే డిసైడ్ చేస్తున్నామో భలే ఎలాగలుగుతున్నారండి అందరూ అన్నాం అనుకోండి, మన కాళ్ళు అన్నీ భలే అయిపోతాయి. సింపుల్ టెక్నిక్స్ ఇచ్చేస్తున్నాడు విశ్వంలో. విశ్వము ఎలా ప్రవహించి మనల్ని బాగు చేస్తుందో టెక్నిక్స్ చెప్తున్నారు ఇక్కడ లెడ్బీటర్ గారు. సో ఏమని చెప్తున్నారు, జడ్జిమెంట్ చేయొద్దు, ఇంటెలెక్చువల్ ప్రాబ్లం గురించి అప్పుడు కూడా క్రిటికల్గా ఉండొద్దు. దేర్ డెసిషన్ వుడ్ ఆల్వేస్ టెండ్ టు బీ అగెయిన్స్ట్ రాదర్ దాన్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎనీ పర్సన్. వాళ్ళకి అనుకూలం చేయటానికి బదులు వ్యతిరేకం ఇస్తుందట. ఆఫ్ ఎనీ పర్సన్ హూ హ్యాపెన్ టు క్రాస్ దేర్ పాత్, whereas the devotional or affectionate type of people would make far more allowance for other man's point of view. అదే మంచి నిర్ణయం తీసుకునేటప్పుడు ఏం చెప్తా, నేనేమో వెళ్ళలేకపోయినా కూడా నువ్వు వెళ్ళమ్మా ఈసారి భలే ఉంటుందేమో. నేనేం చెప్తున్నానండి అందరితో ఏదో మంచిదాన్ని అని చెప్పట్లే, ఎగ్జాంపుల్ కోసం. నువ్వు రా సంజ, నువ్వు రా నీరజ, మీరు నడవగలరు అని చెప్తున్నా. అంటే అర్థం ఏంటండి, నేను ఎందుకు చెప్తున్నాను, మంచిగా ఊహించుకుంటున్నా ఆ ప్రదేశాన్ని. క్రిటికల్ అవ్వద్దు అని చెప్తున్నారు. ఊరికి మనకు అర్థం అవడానికి అదొక టాపిక్ తీసుకొని చెప్తున్నా అంతే. అన్నిట్లో ఎలా ఉండాలో మాట్లాడుకుంటున్నాం మనం. ఒక సమస్య పోవడానికి ఎలా ఉండాలి. సో డివోషనల్ ఆర్ అఫెక్షనేట్ టైప్ ఆఫ్ పీపుల్ వుడ్ మేక్ ఫార్ మోర్ అలవెన్స్ ఫర్ ద అదర్ మ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ and would on the whole be more likely to judge favorably. And even if their judgment went wrong, ఒకవేళ అది తప్పైనా, నేను చెప్పింది తప్పవచ్చు, నీరజ రామ్మ నువ్వు నడుస్తావు, పాపం తనకి సమస్య ఉందని తెలిసినా నేనేం చేస్తున్నాను, రా నువ్వు నడుస్తావు, సంధ్య నువ్వు రా నడుస్తావు అని పిలుస్తున్నా. ఒకవేళ నా జడ్జిమెంట్ తప్పు అయినా, ఇఫ్ ఇట్ వేర్ రాంగ్, యాజ్ దే మైట్ ఈజీలీ బి స్వేయిడ్ బై దేర్ ఫీలింగ్స్. నేను ఎప్పుడైతే ఫీలింగ్ వాళ్ళకి ఇస్తున్నానో, ఓ నేను భలే నడుస్తాను కాబోలు మేడం పిలిచారు అని అనుకోగానే ఏమవుతుందంటే, ఇది వేర్ ఆన్ ద అదర్ సైడ్ ఆఫ్ మెర్సీ, కరుణ అనే దానిలోకి వెళ్ళిపోతాం మనం. కరుణ అనే తీరం, ఎడ్జ్లోకి వెళ్ళిపోతున్నాం. సో ఎప్పుడైతే కరుణ అనే దానిలోకి వెళ్తామో, కరుణకి సంబంధించిన దేవతలు మొత్తం వచ్చి నడిపిస్తారండి మనల్ని. సింపుల్ మాటల్లో ఉండే శక్తి చూడండి ఎలా ఉందో, మనం అంచనా కూడా వేయలేము. మీరు చదువుకుంటే ఇంత అర్థాన్ని తీసుకోగలరా? ఎవరైనా సరే నేను చదివేశాను అది అంటారు, చదివితే ఇంత అర్థం మీకు గ్రహింపు వస్తుందా? అస్సలు మేము ఇంతకుముందు చదివాము, ఏం అర్థం కాలేదు. ఇప్పుడు మీరు చెప్తుంటే చాలా డీటెయిల్ గా అర్థం అవుతుంది. అది వేరే అండి, దేవతలకు అనుగ్రహం అది. So it would err on the other side of mercy, but these are reflections from strictly accurate judgment. And in ourselves, it will be necessary in the course of time to balance these qualities. ఇది నేనంటే బలైపోతే అని అందరూ మొదలుపెట్టి అనేసి అలా చేసేస్తే కాదమ్మా, మీకు బ్యాలెన్స్ ప్రవర్తనలో పర్ఫెక్షన్లో ఉంటుంది. మీరు పర్ఫెక్ట్గా అయినప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. టు బ్యాలెన్స్ దీస్ క్వాలిటీస్ పర్ఫెక్ట్లీ, ఫర్ ద సూపర్ మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్. ఎందుకు అంటే అంత సాధన చేసి మీకు ఒక డయాగ్రామ్ పెట్టాను. డైరెక్ట్గా విశ్వం ఏం చేస్తుందండి, బుద్ధాకి ఇస్తుందట శక్తి. ఆ బుద్ధా శక్తి నుంచి చివరికి వచ్చేటప్పటికి ముఖ్యమైన ఇనిషియేషన్తో ఆపారు. 9th ఇనిషియేషన్, 8th ఇనిషియేషన్, 7th ఇనిషియేషన్, 5th ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ద ముఖ్యమైన ఇనిషియేషన్.
వాళ్ళు సూపర్ మ్యాన్. 5వ లెవెల్లో ఉన్న వాళ్ళు సూపర్ మ్యాన్ సాధన చేస్తేనే. సాధన చేయకుండా ఊరికి డిగ్రీలో పట్టా తీసుకుంటే కాదు. సాధన చేస్తే ఆల్మోస్ట్ యూ విల్ బి ఇన్ ద లెవెల్ ఆఫ్ సూపర్ మ్యాన్. అందుకని ఈరోజు అందరూ 1వ లెవెల్లో ఉన్న వాళ్ళందరూ నాకు 5వ లెవెల్ ఇచ్చేయండి మేడం అంటే కాదు. అది ఎలా రావాలి? అదంతా అదే విశ్వం ఇయ్యాలి మనకి. కాలక్రమేణా సాధనలో క్రమంలో మనకి వచ్చేయాలి. వచ్చినప్పుడు ఏమవుద్దంట, ఇన్ అవర్ సెల్స్ ఇట్ విల్ బి నెసెసరీ టు బ్యాలెన్స్ దీస్ క్వాలిటీస్ పర్ఫెక్ట్లీ ఫర్ ద సూపర్ మ్యాన్ ఈజ్ పర్ఫెక్ట్లీ బ్యాలెన్స్డ్ మ్యాన్. 5వ లెవెల్ చేసి సాధనలో ఉన్నట్లయితే హీ ఈజ్ సూపర్ మ్యాన్. సో నేను ఐఎమ్ సూపర్ మ్యాన్, రమణి గారు సూపర్ మ్యాన్. సాధన చేస్తే విల్ బి సూపర్ మ్యాన్. సో సూపర్ మ్యాన్ అయితే ఏమవుతుందంటండి, యాజ్ ఇట్ సేస్ ఇన్ భగవద్గీతలో కూడా ఉందట, ఈక్విలిబ్రియం ఈస్ కాల్డ్ యోగా. సమతుల్యంగా ఉండగలగటం. ఎక్కడైనా ఉండిపోవాలండి మనం. ఎక్కడన్నా కూర్చోబెడితే అక్కడ కూర్చొని ఉండాలి మనం. అలా ఉన్నప్పుడు ఈక్విలిబ్రియం యోగా, దాన్ని యోగా అంటాం. ఓకే అండి. సో ఈరోజు మనం లాస్ట్ డే ఎదురు చూస్తున్న రోజు రేపు. దాని కొరకు తయారవుతూ ప్యూరిఫై అవుతున్నాం. ఎందుకు మాట్లాడుకుంటున్నామో, మనల్ని మనం సూపర్ మ్యాన్ చేసుకోవడానికి, తయారు చేసుకోవడానికి ప్రయత్నాలు ఇవంతా అంతే. అందరం ఎలా ఉంటే హయ్యర్ లెవెల్స్కి వెళ్తాము, సూపర్ మ్యాన్ ఎట్లా అవుతాము, ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాం మనం. ఎందుకంటే రేపు కూర్చోగానే సూపర్ మ్యాన్ అయ్యేవాళ్ళు ఉండొచ్చు. నేను ఒక్క సింపుల్ ఎగ్జాంపుల్, నేను ఇవ్వకూడదు 4.2 అనుకున్నాను. ఈసారి 4.2 ఇవ్వను, ఎందుకంటే మంచి ప్రదేశం లేకుండా ఇవ్వను. అందుకని ఇవ్వను అనుకున్నా. ఎందుకు దీన్ని ఎక్కడ పడితే అక్కడ చేస్తున్నాము, అందుకే బాగా అవట్లేదు అందరూ అని. ఈ సూపర్ మ్యాన్ ఏం చేశాడు, లాక్కుపోయాడు నన్ను. తీసుకుపోయి, మేడం ఇక్కడ 4th లెవెల్ తీసుకోవాల్సిందే, మనం కొల్హాపూర్ చెట్టు కింద కూర్చొని అక్కడ ఇచ్చేయండి అని చెప్పాడు. ఇంకా నేను కాదని లేకపోయాను. అంత మంచి శక్తి అక్కడ. ఎలా ఉందంటే పవర్, అమ్మవారిని ఎప్పుడైతే విష్ణుమూర్తి దగ్గర నుంచి ఆమె వచ్చేసిందో, ఆమె వచ్చి ఫస్ట్ స్టెప్ పెట్టింది కొల్హాపూర్లోట. కొల్హాపూర్లో పెట్టి, కాశీ ఎలా అయితే విశ్వనాథుడు దాన్ని పైకి లేపేస్తాడు అవంతరాలు వచ్చినప్పుడు, ఈమె దరిద్రం రానికుండా కొల్హాపూర్ని పైకి చేతులు పెట్టేస్తుంది. కరవీర కొల్హాపూర్ మహాలక్ష్మి అంటారు ఆమెని. అక్కడ కూడా తీసుకోలేకపోతే కనీసం దక్కే వాళ్ళకి దక్కుతుందిలే అని ఇచ్చేసాను ఆ రోజు 4.2. సో ఆపలేరు ఎవరు. నువ్వు 5కి వచ్చేస్తే ఆ స్థాయిలో ఉంటే ఎవ్వరూ ఆపలేము, లేకపోతే ఆపబడుతుంది. ఇది విశ్వం యొక్క శక్తి. దాన్ని కించపరచలేము, దాన్ని గురించి మాట్లాడలేము అసలు. అలాంటి పవర్ నేను చూస్తున్నానండి. దేవుడు నాకు చూపించడానికే, నేను నేర్చుకోవడానికి ఇన్ని జరిగేటట్టు చేస్తున్నాడు. నాకు తెలియదు. నేను అందరినీ చదువుతాను. సో నేను సిచ్యుయేషన్స్ని అన్నిటినీ చదవడానికి నాకు ఇస్తున్నాడేమో మరి. సో ఐఎమ్ లెర్నింగ్. 5th లెవెల్కి వచ్చేటప్పటికి నో లెర్నింగ్ అట. అసేఖ అని ఉంది చూడండి, అక్కడ కింద ఏమని ఉంది, అసేఖ. సేఖ ఈజ్ లెర్నింగ్. 5th లెవెల్ వచ్చే వరకు నేర్చుకుంటారంట అంతా. 5th లెవెల్ వచ్చేటప్పటికి ఇక వాళ్ళు నేర్పించే వాళ్ళు అవుతారు తప్ప వాళ్ళు నేర్చుకునే ఏముండవు. అంటే అంత జ్ఞానంలోకి వెళ్తాం. సో అసేఖ అని ఉంది అక్కడ చివర, నేను పోస్ట్ చేసిన పిక్చర్లో. అలానే ప్రావీణ్యం రేపు కూర్చోగానే రావచ్చు, అందరికీ చెప్పలేము. వేసాక ఎనర్జీస్ అటువంటి ఎనర్జీస్. అందుకని చెప్పుకుంటున్నాం ఇవన్నీ. నేను చెప్పా కదండి, మొత్తం నాలెడ్జ్ ఉందండి దీనిలో. నేను ఇదివరకు చదివినప్పుడు అంత సాధనలో లేము కదా, పూర్వాల గురించి, కాలచక్రాల గురించి మొత్తం వివరణతో ఉన్నాయి. అసలు ఎంత అర్థమైపోయేటట్లు. అంటే ఇంక నేర్చుకునేది ఏమీ లేదు, నిజంగానే ఇది కాబోలు అనిపించింది. అంత బాగా ఇచ్చేసారు అసలు లెడ్బీటర్ గారు. హీ గేవ్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఇక మనం ఏ బుక్కి వెతుక్కోకర్లా. ఈ బుక్ ఉంటే, ఈ బుక్ ఉన్నంత మాత్రం చదివితే వచ్చేస్తుందని కాదు. యూ హ్యావ్ టు డెవలప్ ఎసెన్షియల్. ప్రతిదీ వదలకుండా సాధన చేయాలి. మాస్టర్స్ విల్, మాస్టర్స్ డైరెక్షన్. ఆయన ఏం డైరెక్షన్లో ఎదగమని చెప్పారో దానికి ప్రాముఖ్యత ఇస్తూ మనం ఎదగాలి.
రైట్ అండి. సో ఇప్పుడు ఏం తీసుకుంటున్నాం మనం? హయ్యర్ ఎనర్జీస్, ఇటువంటి శక్తులు ఫ్రమ్ ఆల్ ద దేవాస్, దేవతల యొక్క ఆవాహనం చేసుకుంటున్నాము. ఆల్ దేవాస్, సుప్రీం పరబ్రహ్మన్, ఆల్ దేవాస్ ఎవరైతే సాధించి ఎదిగారో, మనుషులుగా పుట్టి ఎవరు ఎదిగారో, రామ, కృష్ణ, శంకరాచార్య, క్రైస్ట్, బుద్ధ, మనకి తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. పైగా మన మీదే ప్రభావం చూపిస్తూ మనం ఎదగడానికి సహాయపడుతూ ఉన్న వాళ్ళు, మనకి తెలియని వాళ్ళు ఎంతమందో ఉన్నారు. ఆ దేవతలందరి యొక్క ఆశీస్సులు నేను ఎలక్ట్రిక్ గ్రీన్ తీసుకొని శుభ్రం అవుతున్నాను. ఐఎమ్ ప్యూరిఫైయింగ్ మై సెల్ఫ్. ఇంకా నేర్చుకున్నది ఏమీ లేని స్థాయికి ఎదగగలిగే జ్ఞానము నా బ్రెయిన్లోకి ఇట్ ఈస్ ఓవర్ఫ్లోయింగ్. Green electric green is flowing, washing away everything, and electric violet is flowing from all the devas. వాళ్ళ సూపర్మెన్ తత్వంతో ఉన్న శక్తులు అన్నీ కూడా దే ఆర్ ఫ్లోయింగ్ ఇన్ టు యువర్ క్రౌన్ అండ్ బ్రెయిన్. మనం రేసు గురించి చదువుకున్నాము. ఇక్కడ సందర్భం వచ్చింది కనుక జెర్మైన్ గారు హీఈస్ ఇన్ ద 7th రే. ఆ రేసులో ఉన్నవాడు ధరించే మణుల గురించి చెప్పాను నేను ఆల్రెడీ, మొన్న టేబుల్ ఇచ్చాను మీకు. ఆ క్రౌన్ ని గమనించుకోండి. ఆ మణి దారలాగా ప్రవహిస్తూ ఉంది. టు ట్రాన్స్ఫార్మ్ యువర్ నెగిటివిటీస్, వీక్నెసెస్, మనలో ఉన్న బలహీనతలు, ప్రతికూలతలు అన్నీ కూడా మార్పుల కొరకు ఇన్ యువర్ ఫోర్హెడ్ చక్ర, ప్లెజెంట్ వర్డ్స్, ప్లెజెంట్ ప్లేసెస్, ప్లెజెంట్ యాక్టివిటీస్, pleasant people, pleasing energies in all your nadis. నాడులన్నిటిలోకి pleasing energies are flowing from all Vaisak energies and devas, Buddhas. చాలా పై నుంచి 12 చక్రా నుంచి సోల్ మైనర్ చక్రాస్, ప్లీజింగ్ ఎనర్జీస్ ఆర్ ఫ్లోయింగ్. ప్లీజింగ్ ఎనర్జీస్ అంటే ఏంటండి? మీరు దేన్నైనా ప్లీజ్ చేయగలరు. డబ్బుని ప్లీజ్ చేసుకోగలరు, దేవతల్ని ప్లీజ్ చేసుకోగలరు, అవసరాలని ప్లీజ్ చేసుకోగలరు, ఆరోగ్యాన్ని ప్లీజ్ చేసుకోగలరు. అటువంటి ప్లీజింగ్ ఎనర్జీస్ ఆర్ ఫ్లోయింగ్ త్రూ ఆల్ ద నాడీస్. ఇన్హేల్, హోల్డ్ ఎట్ ద ఆజ్ఞా అండ్ ఎక్సేల్, హోల్డ్ ఎట్ ద టిప్స్ ఆఫ్ ద ఫింగర్స్ and the toes. Inhale, hold at the ajna, exhale, hold at the tips of the fingers and the toes. In your facial organs, through your ajna, సంకల్ప శక్తులన్నీ కూడా త్రూ ఇన్వర్డ్, ఇన్సైట్, ఆంతరంగిక పరిశీలనతో, దృష్టితో. Green waters are washing away and electric violet waters are nourishing everything. Pleasing energies are flowing into your eyes, ears, nose, mouth, skin, through the whole aura, through all the bodies. You are pleasing everything and everyone and every minute. సమయాన్ని ప్లీజ్ చేస్తూ ఉన్నాము, ప్రదేశాలని ప్లీజ్ చేస్తూ ఉన్నాము. అటువంటి అయస్కాంత శక్తి గురువుల నుంచి, జర్మేన్ గారి నుంచి, రూట్స్ లో ఉన్న మనువు గారి వరకు, ఆల్ బుద్ధాస్ ఎనర్జీస్. Be still, be aware, and the green waters are flowing into your throat chakra.
పీస్ఫుల్ కాలింగ్, అన్నిటి నుంచి సున్నితమైన ప్రశాంతమైన పిలుపు. లేవగానే ఎవ్రీ డే ప్రశాంతత పిలుస్తూ ఉంది. ఈరోజు రా, ఈరోజు రా, అన్ని ప్రశాంతమై జరిగిపోతూ ఉన్నాయి. ఎవ్రీ డే is calling you with a peaceful calling. Because ఎందుకండి? Because you are serving your mother and father. You are cherishing your children and your wife. అటువంటి ఉత్సాహంలో ఉన్నారా లేదా గమనించుకోండి. విత్ ఆనెస్టీ, ట్రూత్, యాక్యురేట్ పర్సెప్షన్, అన్నీ కూడా అవగాహన చాలా యాక్యురేట్గా ఉన్నట్లు గమనించుకోండి. ఐఎమ్ యాక్యురేట్ ఎవ్రీవేర్, ఐఎమ్ పర్ఫెక్ట్, I am the instrument that is going to be used by all the Buddhas tomorrow at the minute of transformation. ఏదైతే మార్పుల కోసం భూమికి జరగబోతూ ఉందో ఆ సమయంలో అన్ని మార్చగలిగే శక్తితో నేను ఏకత్వంలో ఉన్నాను రైట్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి. Your thoughts, your words, your deeds, మీ ఆలోచనలు, మీ మాటలు, మీ ప్రవర్తన, మీ క్రియలు, మీరే ఒక వెజల్, పాత్ర అయినట్లయితే మీలో ప్రవహిస్తున్న శక్తులు, ఆ పాత్ర అంతా కూడా మార్పుల్లో ఉంది. ఇప్పుడు దాకా సత్తు పాత్రలా ఉన్న మీ దేహం అంతా వజ్రంలా తయారవుతుంది. Be aware of your ancestors, forefathers. వారికి కూడా ఇస్తూ ఉన్నాము. వాళ్ళు ఎక్కడున్నా, ఏ ప్లేస్లో ఉన్నా, మన ఉనికికి కారణమైన పూర్వీకులు, పితృదేవతలు, గురు పరంపర, ఋషి పరంపర, మన ద్వారా రానున్న తరాలన్నీ వజ్రంలా ఉన్నట్లు గమనించుకోండి. విత్ ఆల్ ఇటర్నల్ బ్లిస్, ఇన్నర్ పీస్, ఇన్నర్ స్టిల్నెస్, గోల్డెన్ ఫ్లేమ్. Inhale, exhale. Inhale, hold, exhale, hold. మనము ధరించి ఉన్న శరీరము మన పూర్వీకులు, పితృదేవతలు, గురు పరంపర, ఋషి పరంపర ఏ దేహాలను ఆశ్రయించి ఉన్నారో అవన్నీ కూడా వజ్రంలా అవుతున్నాయి. Be aware of your heart chakra, full of grace, love, awareness. Your hands, మీ హార్ట్ చక్ర దగ్గర ఉన్న చేతుల్ని, కనిపించే చేతులు అవ్వచ్చు, మీ కనిపించనివి అవ్వచ్చు. Your hands, visible and invisible. The helping hands, భూమికే సహాయపడుతూ ఉన్నా, సహకరిస్తూ ఉన్నా, అందరితో సహకరిస్తూ ఉన్నా. ఒక తలంపు రాగానే సహకారం ఉంటుంది మనది అక్కడ. ముఖ్యంగా గురువు యొక్క పిలుపు, గురువు యొక్క అవసరాలు, హిజ్ విజన్ అండ్ హిజ్ మిషన్, అక్కడ నా చేతులు ఉండే తీరుతాయి. మీ ఆలోచనల యొక్క హస్తాలు, మీ భావాల యొక్క హస్తాలు. ద హెల్పింగ్ హ్యాండ్స్. యూఆర్ హెల్పింగ్ యువర్ తోటి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము, కిండ్రెడ్, అండ్ దేవతలకు హెల్ప్ చేస్తున్నాము, గురువుకి సహాయపడుతూ ఉన్నాము. సో మీకేం లభిస్తుందో గమనించుకోండి, అంచనా కూడా వేయలేరు.
దాన్ని మీకు ఎక్కడ కావాలో అక్కడ తీసుకోండి. ఎముకల్లోక, అదృశ్యంలోక, మాస్టర్ వర్క్ మళ్ళా తిరిగి స్ప్రెడ్ చేయటానిక, be still, be aware of the energies flowing all together from your heart in all directions through all the petals with all generosity. This is the greatest blessings from Vesak. వేసాక్ శక్తులన్నీ నింపుకుంటున్నాము, తీసుకుంటున్నాము, వేసాక్ కూడా ఇస్తున్నాము. Be aware of your solar plexus like sun. Everything in moderation and non-excessiveness. I'm seizing myself from all the sins. పాపం అనేదే లేకుండా నెపమంచగలిగే ఏ రూపము నా దగ్గర లేదు. ఎవ్వరూ తప్పు పట్టే విధంగా మాట లేదు, ఆలోచన లేదు. బీయింగ్ వాష్ అవే. ఒకవేళ ఉంటే కడగబడుతూ ఉన్నాము. ఎలక్ట్రిక్ గ్రీన్ ఈజ్ వాషింగ్ అవే యువర్ వాకులు, యువర్ థాట్స్, యువర్ ఎమోషన్స్, యువర్ యాక్టివిటీస్, డీడ్స్, కర్మ, కార్మిక్ రికార్డ్స్ అన్నీ వస్తాయని చదువుకున్నాం మనం అక్కడ. నువ్వు గ్రిడ్లో కూర్చోగానే అవన్నీ ఇప్పటికే వాష్ అయిపోయినాయి. స్వచ్ఛంగా, క్లియర్గా, స్పష్టంగా ఉన్నాము. దిస్ ఇస్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్స్. నేను ఎక్కడున్నా కూడా, భూమి మీద ఉన్నా, జలంలో ఉన్నా, ఒకవేళ నా అవతారము, నా ఇన్కార్నేషన్, నేను తీసుకునే జన్మ ఒకవేళ భూమి మీద ఉన్నా, నీ జలంలో ఉన్నా, అగ్నిలో ఉన్నా, వాయువులో ఉన్నా, ఆకాశంలో ఉన్నా, అండ్ ద ప్యూరెస్ట్ ఆఫ్ ద ప్యూరెస్ట్. స్వచ్ఛానికే స్వస్థతను, స్పష్టాన్ని నేర్పిస్తున్న శక్తిని నేను. క్లారిటీకే క్లారిటీ ఇవ్వగలను నేను. ఐ యామ్ దట్ ఐ యామ్. మీ సోల్ యొక్క దృక్పథము, ఆశయము ఎలా ఉందో అవన్నీ కూడా రూపం తీసుకుంటున్నాయి. విత్ ద హెల్ప్ ఆఫ్ లార్డ్ సూర్య, డైటీ సూర్య, పవర్స్ ఆఫ్ ద సూర్య, రేస్ ఆఫ్ ద సూర్య. ఆ కిరణాలు, ఆ తేజస్సు, ఆ పవర్, ఆ శక్తి, ఆ కమ్యూనికేషన్, దానిలో ఉన్న శబ్దము, మాటలు అన్నీ గమనించుకోండి. అవన్నీ సంపూర్ణంగా స్వీకరిస్తున్నాము. ఓ electric green is washing away everything. Electric violet is nourishing everything. Be aware all the pressures. మనలో ఏ శక్తులు అయితే సరఫరా అవుతూ ఉన్నాయో వాటిలో ఉన్న ఒత్తిడులు అన్నీ కూడా కడగబడి వెళ్ళిపోతూ ఉన్నాయి. And the nourishing energies are flowing everywhere. Be aware of your Mengmei chakra. No more pressures, no more anxieties, no more troubles, no more unwanted things. అన్వాంటెడ్ ఎనర్జీస్. నా జీవితంలోనే అవసరం లేని వాటికి అసలు ప్రదేశమే లేదు. తదాస్తు, తదాస్తు, తదాస్తు. Be aware of your spleen, long sufferings, weak energies. నేను ఎంత ఇన్ని సంవత్సరాలు, ఇన్ని జన్మల్లో ఏ కష్టం పొందాను అన్ని జర్మన్ గారు మార్చేస్తున్నారు. వీక్నెస్ ఇస్ ట్రాన్స్ఫార్మింగ్ ఇంటూ స్ట్రెంగ్త్. నేను చెప్పుకున్నాం 7 క్వాలిటీస్: బ్యూటీ, హార్మనీ, స్ట్రెంగ్త్,
perfection, wisdom, to follow the ordered services. ఏది చేయాలో అది మాత్రమే సేవలన్నిటిని అందిస్తూ ఉన్నాను. అవన్నీ సాయశక్తిలా మనకి దక్కుతూ ఉన్నట్లు గమనించుకోండి. అండ్ విత్ ద ట్రాంక్విలిటీ, స్పష్టతతో అందరికీ స్పష్టంగా నేనేంటో తెలుస్తూ ఉంది. This is the greatest blessings, and they are flowing into your navel chakra through all the bodies. From the roots, inhale, exhale. Total breathing 7 times. And be aware of your sixth chakra, navel breathing. That is below breathing. Inhale, exhale. ఏ తాపత్రయంతో ప్రతి జన్మలో జన్మిస్తూ కొరకైతే కృషిస్తూ ఉన్నామో అవన్నీ చాలా ఈజీగా జరిగిపోతూ ఉన్నట్లు గమనించుకోండి. ఎవ్రీథింగ్ మేడ్ ఈజీ. స్వీట్నెస్, టెండర్నెస్ అన్నీ సులువుగా సుకుమారంగా జీవితమే మారిపోతూ ఉన్నట్లు గమనించుకోండి. ద ఫ్లేమ్ ఆఫ్ స్వీట్నెస్, మాధుర్యం యొక్క జ్వాల గమనించుకోండి. నరసింహస్వామి యొక్క శక్తుల్లా మీ గోళ్ళల్లో గమనించుకోండి, దవడల్లో గమనించుకోండి, ఎముకల్లో గమనించుకోండి. And they are flowing into your basic chakra. Electric green is washing away your basic chakra and everything that is connected with the basic chakra, root chakra. And electric violet is flowing, nourishing each and everything. ప్రతి భాగము మీ జీవితంలోన ఎలా పొందికగా తయారవుతున్నాయో గమనించుకోండి. పొందిక అంటే ఏమేమి పొందుతున్నాము, వాట్ ఆల్ యు ఆర్ అక్వైరింగ్. జ్ఞానము, ఐశ్వర్యము, లాభము, ఆరోగ్యము, అనంత శక్తులతో నింపబడుతూ ఉన్నాయి యువర్ బేసిక్ చక్ర. అండ్ your whole aura, be still, be aware. And your connections, the line of connection with the Guru. గురువుతో ఎటువంటి వెలుగుతో సంబంధం కలిగి ఉన్నాము. అది భూమికి, విశ్వానికి ఏం చేస్తుందో ఆ సంబంధాలు. ఓ అండ్ ద ఫ్లో, ఈ ప్రవాహం అంతా ప్రవహిస్తూ ఎక్కడుందో చూసుకోండి. త్రూఅవుట్ యువర్ హోల్ ఆరా, యువర్ హోల్ బీయింగ్, నడుమ కేంద్రంలో ఉన్న మీ బీయింగ్, మీ జీవం అంతా గమనించుకోండి. అది వ్యాపిస్తూ ఉన్న అన్ని దిశలు, దిక్కులు, ఎక్కడెక్కడికి మన జీవం అంతా స్ప్రెడ్ అవుతుందో మొత్తాన్ని గమనించుకోండి. యు ఆర్ టోటలీ acquainted and you are communicating with everything in your life. On all sides గమనించుకోండి. మూలాధారం ద్వారా అన్ని పక్కలు, అన్ని దిక్కులు, అన్ని దిశలు నేను ప్రవర్తిస్తున్న విధానము, ఎవ్రీథింగ్ ఇన్ సేఫ్టీ, సంరక్షణలో ఉన్నాను. ఐఎమ్ బీయింగ్ గైడెడ్, అన్నీ నడిపించబడుతూ ఉన్నాను. అండ్ విత్ ఫుల్ వైశాఖ్ ఎనర్జీస్,
and they are flowing into your heart center. నీ హృదయం అంతా మనలా ప్రవహిస్తూ ఉంది. ఇట్స్ అ బీయింగ్ ఆఫ్ లవ్. ప్రేమ జీవి జాగృతం అవుతుంది. అండ్ ద ఫ్లో ఇన్ యువర్ క్రౌన్ చక్ర, వెలుగు జీవి జాగృతం అవుతుంది. రికాల్ అ హ్యాపీ ఈవెంట్ ఇన్ యువర్ లైఫ్, ఇన్ యువర్ హార్ట్. ప్రేమ తత్వంలోకి ఇంకా సంతోషాన్ని ఇముడుస్తూ ఉన్నట్లు గమనించుకోండి. ఇన్ యువర్ లవ్ you are integrating with happiness. In your brains you are integrating with intelligence. Recall another happiest event in your life, in your crown. Ananda, like Sagara, it is flowing everywhere. Love and bliss in your heart chakra, santosham. And with the circulation, ఈ సంతోషం అంతా రక్త సరఫరాలాగా అవయవాలన్నిటిలోకి వెళ్తూ ఉంది. అండ్ హోల్ ఆఫ్ యువర్ లైఫ్. ఆనంద ఇన్ యువర్ క్రౌన్, నాడుల యొక్క స్పందనలాగా ప్రతి స్పందనలో ఉన్న ఆనందము. ఈ స్పందనలు ఎక్కడెక్కడ ఉన్నాయో పూర్వీకులకు, పితృదేవతలకు, ఋషి పరంపర, గురు పరంపర అన్నిటిలోకి వెళ్తూ ఉంది. గమనించుకోండి. అన్ని స్పందనలు దైవంలోకి, దశల్లోకి, దిశల్లోకి, everywhere in your life, and the flow of energies like core of floods flowing into your Agna. ఆపలేని, అవధాలు లేని ధారలు లాగా వెళ్తూ ఉన్న శక్తులు ఇన్ యువర్ ఆజ్ఞ. యువర్ కనెక్టెడ్. ఆజ్ఞతో అన్నిటితో కనెక్ట్ అయి ఉన్నాము. జీవితంలో చేస్తున్న పనులతో, సాధనతో, వ్యక్తులతో, శక్తులతో, ఆరోగ్యంతో, ఆనందంతో, విత్ యువర్ ఆజ్ఞ. ద పవర్ ఎవ్రీవేర్ ఇన్ యువర్ లైఫ్. ఇన్హేల్, ఎక్సేల్. బి అవేర్ ఆఫ్ యువర్ క్రౌన్. బుద్ధం శరణం గచ్చామి. బుద్ధి అన్నిటిలో ఆశ్రయిస్తూ ఉన్నాను. టిల్ యువర్ బోన్స్, ఎముకల్లో నరసింహాయ నమః. మనిషికి అతీతమైన మృగతత్వంతో ఉన్న శక్తులన్నీ కూడా నాలో దివ్యంగా మలచబడి దివ్య శక్తుల్లాగా ప్రవహిస్తూ ఉన్నాయి. Be aware of your heart chakra. ధర్మం శరణం గచ్చామి. ఏ ధర్మము ఎక్కడ నిర్వహించాలో, ఎలా ఉండాలో, మీ హార్ట్ యొక్క ధర్మం ఏంటి, పొట్ట యొక్క ధర్మం ఏంటి, అవన్నీ కూడా అన్నిటి ధర్మాలను తూచా తప్పకుండా చేస్తూ ఉన్నాయి అంగాంగాలు. ఓం క్షం పక్ష జ్వాల జిహ్వే కరాల దంశ్రీ ప్రత్యాంగిరి. అన్ని అంగాల్లో గమనించుకోండి. క్షం హ్రీం గురుం ఫట్ స్వాహ. ఇవన్నీ కూడా ప్రాస్పెరిటీ లాగా ఈ శక్తులన్నీ ఆజ్ఞలోకి వెళ్తూ ఉన్నాయి. గోల్డ్ ఎనర్జీస్ ఆర్ ఫ్లోయింగ్ from all the devas, from all buddhas, all sides. అన్ని దిక్కులు, దిక్పాలకులు, గ్రహాలు, గ్రహశక్తులు, పంచభూతాలు, దేవతలు, సాధకులు, అందరి శక్తులు లైక్ ప్రాస్పెరిటీ, దే ఆర్ ఫ్లోయింగ్ ఇన్ యువర్ ఆజ్ఞ. అండ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సెల్ ఇన్ యువర్ బాడీ. మీ శరీరంలో ప్రతి అవయవము స్వీకరిస్తుంది ఇంత శక్తులను. గివింగ్ పవర్ టు ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్. అన్ని శక్తులు మీ జీవితంలో శక్తివంతంగా మారుతూ ఉన్నాయి. అధిక శక్తులన్నీ కూడా అన్నిటితో కలిపి నేను విశ్వశక్తులతో ఏకత్వంలోకి వెళ్తూ ఉన్నాను.
ఇప్పుడు మనలో ఉన్న స్వల్పమైన చిన్నవైన చిరు శక్తులతో అమోఘమైన అద్భుతమైన ఆశ్చర్యకరమైన అమితమైన విస్తృతమైన శక్తులతోకి ఏకత్వంలో ఉన్నాము. ఓ ఓం అనంతమైన శక్తుల్లో ఉన్నామా లేదో గమనించుకోండి. ఒకవేళ మీరు దారి మారి ఇంకెక్కడన్నా ఉన్నారేమో. నేను కేవలము అనంతమైన శక్తుల్లో మాత్రమే ఉన్నాను. ఓ Still be aware you are in the ananta infinite energies. అన్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తున్నా జెర్మైన్ గారిని గమనించుకోండి. మీకు అనుగుణంగా అన్ని శక్తులు ఏది ఆపకుండా మీలోకి ప్రవహించేటట్లు మార్పులను తీసుకొస్తున్న జీవితంలో, శరీరంలో, మనస, భాష, కర్మణ, స్థూల సూక్ష్మ కారణ అన్నిట్లో మార్పులను గమనించుకోండి. ఓ Still be aware. ఇదే బస్సు వైశాఖలో 8 minutes సైలెంట్గా కూర్చోవాలి. మనం ఆలోచన రానికుండా ఆ నిశ్శబ్దంలో 8 minutes బుద్ధ ఏం చెప్పబోతున్నారో అది మాత్రమే గమనించుకోండి. Slowly, gently return back into your bodies. మీరు తిరిగి శరీరంలోకి రాగానే అవయవం ఎలా ఉందో గమనించుకోండి. ప్రతి ఒక్క అవయవాన్ని విత్ ఆల్ అవేర్నెస్ గమనికతో చూసుకోండి. You are assimilating all the excess energies. ఇంకా అధికంగా కూడా
అవసరమైనవి కూడా తీసుకొని జీర్ణించుకొని నిల్వ కోసం ఉంచుకుంటున్నాము, అవసరాల కొరకు. ఇంకా అధికంగా ఉన్న శక్తులన్నీ కూడా భూమితో పంచుకుందాము. ఓం From the point of light within the mind of God, let the light of the work of all the masters during Vesak. వేసాకులో ఏ గురువులు మన గురువుతో కలిసి అందరూ ఏ పనిని చేస్తున్నారో దానిలో ఉన్న వెలుగునంతా నేను స్వీకరిస్తూ ఉన్నాను. నా ద్వారా అందరి మనసులను నింపుతూ ఉన్నాను. రేపు ఇంత స్పష్టంగా చేసుకోమండి. అక్కడ ఈరోజు వరకే అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చేపిస్తున్నాను. అక్కడ కేవలము అది మాత్రమే చెప్పేస్తాం. ఓం మాని పాద్మే హోం, ఓం మాని పాద్మే హోం, ఓం మాని పాద్మే హోం, ఓం మాని పాద్మే హోం, ఓం మాని పాద్మే హోం. All Mother Earth be blessed with Om Mani Padme. Buddham Sharanam Gacchami, Dharmam Sharanam Gacchami, Sangham Sharanam Gacchami. Be aware of your heart chakra from the point of love within the heart of God. Be aware of the heart of God. దైవం యొక్క హృదయము ఎటువంటి శక్తులతో అందరికి ఇవ్వడానికి, సీజన్స్ ఋతువుల్లో ఉన్న శక్తులన్నీ ఆయన హృదయంలో ఉన్నాయి. అపారమైన ప్రేమ, ఏ ఋతువులో ఏ శక్తి ఏది ప్రేమలాగా అందరితో పంచాలో, విశ్వంతో పంచాలో అటువంటి ప్రేమ ఉంది. అండ్ మాస్టర్స్ ఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. And the love through the work of our masters during Vesak stream forth into the hearts of each and everyone on earth. Love descend on whole of Mother Earth. May the great Avatar return back to earth. May Lord Buddha, Gautama return back to earth. May Lord Kuan Yin return back to earth. Avalokitesvara return back to earth. Maitreyi returned back to earth. Sakyamuni returned back to earth. Kalki returned back to earth. గమనించుకోండి, మీ శరీరంతో, మీ జీవితంతో, మీకున్న అలవాట్లతో, మీకున్న శక్తులతో, అవసరాలతో ఏ శక్తి ఇముడుతూ ఉందో ఆ శక్తితో ఏకత్వంలో ఉండండి. హీఈస్ రిటర్నింగ్ బ్యాక్ ఫర్ యూ. మన కొరకు వస్తూ ఉన్న ఆ బుద్ధ శక్తిని సంపూర్ణంగా స్వీకరిస్తూ ఉన్నాను. తదాస్తు తదాస్తు తదాస్తు. From the center where the will of God is known, ఎవరెవరి కొరకు నథింగ్ ఈజ్ రిజెక్టెడ్ అండి. నథింగ్ ఈజ్ యూజ్లెస్ ఇన్ ద యూనివర్స్. నథింగ్ ఈజ్ అబాండాన్డ్. ఏది కూడా విసర్జించబడదు. ప్రతి ఒక్క ప్రాణిని గమనిస్తూ ఉన్న విల్ పవర్ అది. ఆ విల్ గమనించుకోండి. అండ్ ద పర్పస్, వీటన్నిటిలో ఈ ఋతువు వేసాక్, అన్ని సంకల్పాలలో సీజనల్ టాక్స్లో ఏది కావాలో అది చేస్తూ ఉన్నాను. ఆ సంకల్పము, ద పర్పస్, గైడ్ ద లిటిల్ విల్స్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ అవర్. ఎవరెవరికి ఎటువంటి నడిపింపు కావాలో
ఎంత కృపతో, కరుణతో, ప్రేమతో ఆ సంకల్పము పనిచేస్తూ ఉందో గమనించుకోండి. The purpose which the masters know and serve. ఏ గురువు మన కోసం ఏమి నిర్ణయం చేశారో, ఇది ఉంటే బాగుంటారు వీళ్ళు, ఇది ఉంటే సాధన బాగుంటుంది, ఇది ఉంటే వారి యొక్క ప్రవర్తన భలే ఉంటుంది అని ఎవరెవరు ఏమనుకుంటున్నారో అన్ని మనలో సంకల్ప రూపంలో పనిచేస్తూ ఉన్నట్లు గమనించుకోండి. తల్లి ఆరోగ్య దేవత, ఆనంద దేవత, ఐశ్వర్య దేవత, everyone is working on you and on whole of Mother Earth. So be it, so be it, and so be it. From the center which we call the human race, ఇక మనిషి కొరకు విశిష్టంగా ఏమైతే ఉన్నాయో, let the plan of love and light, వెలుగు ప్రేమ యొక్క ప్రణాళిక అన్ని జీవుల కొరకు ఒక రీతిలో పనిచేస్తూ ఉంటే మనుషుల కొరకు ఎలా ఉంది, ఆ ప్రణాళిక రైట్ నౌ పనిచేయను గాక. May it seal the door wherever the evil dwells. Let light, love and power descend to restore and manifest the divine plan on whole of Mother Earth. ప్రమాదాలు రాసిపెట్టున్నాయా జీవితంలో, అసౌకర్యాలు రాసిపెట్టున్నాయా, ఏమున్నా కూడా ఆ ద్వారాలన్నీ మూసివేయబడుతూ ఉన్నాయి. మనం తట్టుకోగలిగినంత వరకు మాత్రమే వస్తూ ఉన్నాయి. అన్ని మార్గాలు మూసివేయబడుతూ ఉన్నాయి. ఈ ప్రణాళిక పనిచేస్తూ ఉంది. Let light, love and power descend to restore and manifest the divine plan in everyone on earth. Tadastu, tadastu, tadastu. Om. May the whole of Mother Earth be blessed with love, light and power, good water, good air and good people, spirituality, abundance, prosperity, success. So be it, so be it, and so be it. వీటన్నిటితో నేను కనెక్ట్ అయి ఉన్నాను. తదాస్తు, తదాస్తు, తదాస్తు. వీరి శక్తులన్నీ నిజంగా మనం చెప్పుకునేవన్నీ పనిచేయాలంటే వారికి కృతజ్ఞత చెప్పే తీరాలండి. మనం ఎవరెవరు ఏ శక్తి ఇచ్చారో, ఏ ఆలోచన ఎవరిచ్చారో, మీకు కావాల్సిన ఏ వాక్కు పనిచేయటానికి మీలో వస్తూ ఉందో ఆ ఇచ్చిన దేవతామూర్తులందరికీ, బుద్ధులకు, పూర్వీకులకు, అన్ని శక్తులకు కృతజ్ఞత ఫ్రమ్ యువర్ హార్ట్ చక్ర. ముందుగా గురువుకి కృతజ్ఞతలు. సాల్యుటేషన్స్ సుప్రీం పరబ్రహ్మన్. సాల్యుటేషన్స్ మహాగురుజీ లార్డ్ బుద్ధ మేలింగ్. సాల్యుటేషన్స్ మహాత్మా మాస్టర్ చోపాక్సుయి. గురు నమస్తే. I the soul salute the divinity in you. I the soul recognize the spiritual teacher in you. I the soul am super receptive and super conductive. On all levels of my being to the divine and spiritual energies and blessings passing through you. Yes, Master. Thank you, Master. గ్రౌండ్ నుంచి గమనించుకోండి, హార్ట్ నుంచి గమనించుకోండి, ఆజ్ఞ నుంచి గమనించుకోండి. బుద్ధం శరణం గచ్చామి, ధర్మం శరణం గచ్చామి, సంఘం శరణం గచ్చామి. Great gratitude, deep respects, lots and lots of love to the Supreme God, Divine Father, Mother, Master Chopaksui, Lord Buddha, mailing all Buddhas, all archangels, all holy angels, healing angels, beings of light, all the spirits of the whole nature and Vesak, souls who have gathered here
all insentient and sentient beings in every direction, above and below. My Father, Mother, my higher soul, thank you for the great, great blessings of your divine love and light, health and health, peace, joy, happiness, divine bliss, inner strength, inner healing, physical strength, physical healing, inner beauty, physical beauty, long life, divine oneness, self-illumination, abundance, prosperity, success, material and financial in all the bodies through the layers of divine consciousness with the Vesak energies and powers, with proper guidance and protection. Inhale, exhale with great gratitude, deep respects, lots and lots of love. The downpour of energies, be aware. ఎంత శక్తులు మీలోకి వస్తున్నాయో గమనించుకోండి. ఎంత వస్తున్నాయి, ఏ తత్వంతో వస్తున్నాయి, ఎటువంటి నడిపింపుతో వస్తూ ఉన్నాయి, ఎంత అనుగ్రహంతో, ఏ సంపదలు ఇవ్వాలి అనే అనుగ్రహంతో ఎలా వస్తుందో ఆ శక్తులన్నీ ఎరుకలో ఉండండి. I am in the awareness of all the Vesak energies. To each and everyone here, అందరం ఎవరున్నామో ఇప్పుడు ఒకటిలా వస్తున్న శక్తులు అంతా. And excess energy you are sharing to each and every member in your family, to all their projects, మీ కుటుంబ సభ్యులు వాళ్ళ యొక్క కార్యక్రమాలు, రేపు జరగనున్న వైశాఖ్ భూమికి అమితమైన సంపదలు అనుగ్రహం ఇచ్చునుగాక. జ్ఞాన సంపద, ఐశ్వర్య సంపద, ఆరోగ్య సంపద, ఆయువు సంపద, ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మిక సంపద, అన్ని సంపదలు అందరికీ అనుగ్రహించే రీతిలో రేపు వైశాఖ్ అంతా కూడా నిర్వహణ అంతా కూడా జరిగే విధంగా మనం శక్తిలో ఎక్సెస్ ఎనర్జీస్ని స్ప్రెడ్ చేస్తూ ఉన్నట్లు గమనించుకోండి. టు ఆల్ ప్రాణిక్ హీలర్స్, ఆచార్యాస్, ఆశ్రమన్స్, to our government and all governments in India and also in the whole of the world. All families of friends and relatives, arhats, their families, everything in Mother Universe. Loka samasta sukhino bhavantu, sarve sujana sukhino bhavantu. Om Shanti, Shanti, Shanti. నమస్తే అందరికీ రేపు కలుద్దాము. కలిసే వాళ్ళందరం ఆన్లైన్ ఆఫ్లైన్ ఎట్లా కలవాలన్న ఆత్మ నమస్తే మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. నమస్తే అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. ఆత్మ నమస్తే మ్యామ్. అందరికీ టుడే. అవునండి, అందరు ప్రిపేర్ అయిపోయారు అనుకుంటున్నాను. మానసికంగా, వాక్కుల్లో, శరీరంలో అంతా కొత్త లోకాలకు వెళ్ళొస్తున్నాం మేడం. కదండి, చాలా బాగుంది మేడం. లోకాలకు వెళ్ళొస్తున్నాం. ప్రశాంతంగా ఉండండి, చక్కగా కరేజ్ తో ఉండండి, బ్రేవ్ గా ఉండండి, శక్తులతో ఉండండి. ఓకే అండి, ఏం లోపం లేదు మన దగ్గర, అసలు కొరత లేదు. అలా ఉన్నాము అనుకోండి, హ్యాపీగా ఉండండి. ఓకే అండి, నమస్మ అండి రమణి గారు. రేపు ఆన్లైన్ జాయిన్ అవుతారు కదా మీరు?
నమస్తే అమ్మా. నమస్తే అండి అందరికి. బాయ్ అండి. బాయ్. ఆత్మ నమస్తే మేడం. మేడం నేను అన్నప్పుడు ఆత్మను తీసుకోవాలి ఏదమ్మా మేడం. సుజాత నేను అన్న